అందరూ కూడా అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. ఇకను ఏమి చెప్పెదను, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారి గూర్చియు ప్రవక్తల గూర్చియు వివరించుటకు సమయము చాలదు. దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ కొందనములు. ఈ ఉదయము ప్రభువా పాటలతో నిన్ను స్తుతించాము, నిన్ను ఆరాధించాము. ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వచ్చాము. అది నీ వాక్యమై ఉన్నది. నీ వాక్యమునకు నీవే అనువాదికుడు. ఏ మనుషుడిని ప్రభువా ఈ ఉదయం రంగం పైన నువ్వు నిలబడి బలిష్ఠన దూతగా నువ్వు రంగంపై ఉన్నావని నమ్ముతున్నాను ప్రభువా. కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రభువా ఈ లేఖనాలు రచించింది నీవే రంగంపైకి దిగివచ్చి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మేము ఇవ్వబడిన పుస్తకము మేము చదువుతున్నాం ప్రభువా. ఇది మూయబడిన పుస్తకం కాదు, ఇది విప్పబడిన పుస్తకం అయి ఉన్నది. అందుకే 1963లో దిగివచ్చి ఆ ముద్రలు పుస్తకం తీసుకొచ్చా ప్రభువా. తండ్రి, ఉదయం ప్రభు రంగంపై నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను. బలిష్ఠన దూతగా ఇక్కడ ఉన్నావని నమ్ముతున్నాను. సకేన మేఘముగా ఇక్కడ ఉన్నావని నమ్ముతున్నాను. ఇక్కడ నీ దూతలు ఉన్నాయని నమ్ముతున్నాను. ఇదిగో ఉదయకాల సమయంలో రోగులను స్వస్థపరచు ప్రభువా, బలహీనలు బలపరచు ప్రభువా, కృంగిపోయిన వారు లేవనెత్తు ప్రభువా. నీ వాక్యం వచ్చి చూడగా ప్రభువా అది నేరుగా మా హృదయంలోకి వెళ్ళి భాగ్యము దాయిచేవిడి ప్రార్థిస్తున్నాను. తప్పక మరి దేవా నీ యొక్క ప్రభు పరిశుద్ధాత్మ ఇక్కడ మరి దేవా పనిచేయాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రతి దురాత్మ అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము. ఈ ఉదయం తప్పక మా మధ్యలో ఉన్న నమ్ముతున్నాను. నన్ను నీ సిలువ జట్టు మరుగు చేసుకుని తప్పక మరి వాడుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చొనవచ్చు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అందరూ కూడా చక్కగా కూర్చోండి. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మరి నేనేదో మర్చిపోయాను అనుకుంటా ఉన్నాను. సరే, అయితే సహోదరి సుమిత సిస్టరు మా దేవుని మందిరానికి వస్తుంది, మీకు అందరికీ తెలుసు. ఆమె స్కూల్కి వెళ్తున్నప్పుడు మరి చిన్న యాక్సిడెంట్ అయ్యింది. మరి తలకి 5 కుట్లు పడ్డాయి. కానీ దేవుడి మహాకృపను బట్టి ఏ విధమైన పెద్ద ప్రమాదం జరగలేదు. మరి ఆ సహోదరి నిమిత్తము ప్రార్థించమని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ లోపల అలా జరిగేసరికి మరి తన కుమారుడు 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు, కౌశిక్. అయితే తనకి 24 గంటల నొప్పి వచ్చి ఆపరేషన్ అయ్యింది. మరి హాస్పిటల్లో ఉన్నాడు. మరి తప్పనిసరిగా ప్రార్థించండి. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3వ తారీఖు నుంచి అనుకుంటున్నాను. మరి ఎగ్జామ్స్ కూడా రాయినట్లుగా ప్రార్థించమని తెలియజేస్తున్నాను. అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే 10th ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మరి వారందరి నిమిత్తం ప్రార్థించమని తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కుటుంబం నిమిత్తం ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడతాడని నమ్ముతున్నాను. మరి సౌండ్ సిస్టమ్ కరెక్ట్గా పెట్టారని నమ్ముతున్నాను. ఎందుకంటే నా గొంతు మొత్తం పోయింది. అతి కష్టం మీద మాట్లాడాల్సి వస్తుంది. సౌండ్ సిస్టమ్ కొంచెం మంచిగా పెట్టినట్లయితే నేను కొంచెం వాక్యంలోకి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడి యొక్క ఉదయము మనతో మాట్లాడతాడని, నా గొంతుని సరి చేస్తాడని నమ్ముతున్నాను. అయితే మనం 7 ముద్రలు ధ్యానిస్తూ ఉన్నాము. సామాన్యత అనే వర్తమానము మనం ధ్యానిస్తూనే ఉన్నాము. మరి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తున్నాడని నమ్ముతున్నాను.
అందరు ఇక్కడే ఉన్నారా? నిజంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే మనం చాలా విషయాలు ధ్యానించుకుంటూ వచ్చాము ఇప్పటి వరకు. లాస్ట్ వీక్ విశ్వాసమును బట్టి దావీదు యుద్ధం యెహోవాదే దాని మీద ధ్యానించాము. ఎందుకంటే వర్తమానం ఎప్పుడు కూడా మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించాలి. అలా ధ్యానించినప్పుడే ఖచ్చితంగా అది నెమ్మది వేస్తున్నప్పుడే మనకి స్పష్టంగా అర్థమవుతుంది అది. కాబట్టి మనం చాలా ఫైనల్ డేస్లో ఉన్నాము, ఇప్పుడు చాలా చివరి దినాల్లో ఉన్నాము. మరి ఇది సమయం వ్యర్థపరుచుకునే కాలం కాదు ఇది. మరి వాక్యం ఎక్కువగా ధ్యానించే కాలము, అలాగే ఎక్కువగా దేవునితో మరి వ్యక్తిగతంగా ప్రార్థించే సమయంలో మనం ఉన్నాము. అయితే మన వ్యక్తిగతమైన జీవితము సరి లేకుండా మన వాక్యం జీవించలేము. అయితే నా ప్రియమైన సోదరుడా, వాక్యంలోకి వెళ్ళే ముందుగా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. మరి ఈరోజు కూడా నేను దావీదు మీద మాట్లాడతాను. విశ్వాసం బట్టి దావీదు దాని మీద మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడని నమ్ముతున్నాను. మరి మనం చూస్తున్నట్లయితే మరి దేవుడు మొదటి రాకడలో మనిషి కుమారుడిగా దిగొచ్చాడు. అలాగే 7 సంఘకాలాల్లో దేవుని కుమారుడి పరిచర్య జరిగింది. ఇప్పుడు మనం 2వ రాకడలో ఉన్నాము. కానీ 3వ రాకడ అనేది దావీదు కుమారుడిగా ఆయన 1000 ఏండ్ల పరిపాలనలో మరి దావీదు సింహాసనం పైన కూర్చుని ప్రపంచాన్ని ఏలబోతున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, మొదటి రాకడ మనిషి కుమారుడు, ఓకే. మరి 7 సంఘకాలాల్లో దేవుని కుమారుడు. మరి 3వ రాకడలో దావీదు కుమారుడు. ఇప్పుడు దేవుని కుమారుడికి దావీదు కుమారుడికి మధ్యలో మరలా మనిషి కుమారుని పరిచర్య జరుగుతూ ఉన్నది. ఇది మీకు స్పష్టంగా అర్థం కావాలి. మొదటి రాకడ మనిషి కుమారుడు. మనిషి కుమారుడు అంటే ది సన్ ఆఫ్ మ్యాన్. ఏ సన్ ఆఫ్ మ్యాన్ కాదు. పాత నిబంధనలో ఉన్న ప్రతి ప్రవక్త ఏ సన్ ఆఫ్ మ్యాన్. ప్రవక్తని నరపుత్రుడు అని పిలిచాడు. మరి అక్కడ ఏ సన్ ఆఫ్ మ్యాన్ అని ఉంటుంది. అంటే ప్రతి ప్రవక్త కూడా ఏ సన్ ఆఫ్ మ్యాన్. కానీ ఇక్కడ మొదటి రాకడకు వచ్చేసరికి ఏ దేవుడైతే ప్రవక్తలను పంపించాడో ఆ ప్రవక్తలను పంపించిన దేవుడే శరీరం ధరించుకొని ది సన్ ఆఫ్ మ్యాన్గా వచ్చాడు ఆయన. ప్రవక్తలు పంపించిన ఆయన, ప్రవక్తలకే ప్రవక్త ఆయన, ది సన్ ఆఫ్ మ్యాన్గా మొదటి రాకడలో పరిచర్య జరిగించాడు ఆయన. ఈ మొదటి రాకడ అనేది ఇజ్రాయెల్ కొరకే వచ్చాడు ఆయన. నశించిన ఇజ్రాయెల్ యొద్దకే నేను వచ్చితేనని చెప్పాడు ఆయన. ఇజ్రాయెల్ త్రోసివేశారు. మరి మొదటి రాకడలో, ఎందుకంటే నోవహు కాలంలో 3 జాతులు ఉన్నాయి. జల ప్రళయం తర్వాత 3 జాతులు మిగిలాయి. హాము, సేము, యాపేతు. హాము సంతానం ఎవరంటే ఇక్కడ అన్యులై ఉన్నారు. సేము సంతానము ఇజ్రాయెల్ ఉన్నారు, యూదులై ఉన్నారు. యాపేతు సంతానము సమరయులై ఉన్నారు. అయితే ఈ 3 జాతులు మిగిలాయి జలప్రలయం తర్వాత. అయితే మొదటి రాకడ మరి 2 సంతానాలకు మాత్రమే ఆయన బయలుపరుచుకున్నాడు. ఎవరికి బయలుపరుచుకున్నాడు అంటే యూదులకు, సమరయులకు బయలుపరుచుకున్నాడు. కానీ ఇప్పుడు అన్యజనులైన సేము సంతానానికి, అన్యజనులకు బయలుపరుచుకోలేదు మనిషి కుమారుడు రాకడ. అది ఎప్పుడు బయలుపరుచుకున్నాడు అంటే ఇప్పుడు 2వ రాకడలో. హల్లెలూయా. ఈ 2వ రాకడలో బయలుపరుచుకున్నాడు ఆయన. అందుకే లూకాసు వార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో మరి నోవహు దినాలు ఎలాగున్నాయో, లోతు దినాలు ఎలాగున్నాయో ఆ ప్రకారమే మనిషి కుమారుని దినముల్లో ఉండును. 2000 సంవత్సరాల క్రితం ఆయన మనిషి కుమారుడిగా ఉండి చరిత్రను ఎత్తుకుని మాట్లాడుతున్నాడు ఆయన. చరిత్రలో జరిగింది మనిషి కుమారుడి పరిచర్య. నోవహు దినాల్లో జరిగింది మనిషి కుమారుడి పరిచర్య. లోతు దినాల్లో జరిగింది. ఎందుకంటే సొదొమ గొమొర్రా నాశనం చేయక మునుపు అబ్రాహాము యొద్దకి దేవుడు శరీరం ధరించుకుని వచ్చాడు. అక్కడ మానవ శరీరంలో వచ్చాడు ఆయన. మరలా ఇప్పుడు మరలా మన కాలంలో ఈ 2వ రాకడలో మరలా మనిషి కుమారుడి పరిచర్య. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి 36వ వచనం వరకు మరి యేసు మాట్లాడుతున్న మనిషి కుమారుడి పరిచర్య. ఈ కాలపు ప్రవక్తలు ఆయన కుమ్మరించుకుని, ఎందుకంటే ప్రవక్త దేవుడు కాదు, ప్రవక్త శరీరాలు వాడుకున్నాడు ఆయన. ప్రవక్త శరీరంలో కుమ్మరించుకున్నాడు ఆయన.
ఈ కాలంలో మనిషి కుమారుని పరిచర్య అన్యజనులకు జరిగింది. ఇప్పుడు ఆ కాలంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు మనమున్న కాలము మనకు తెలియాలి. మనమున్న కాలంలో ఏ లేఖనాలు మన కాలంలో నెరవేర్పు జరుగుతున్నాయో మనకు తెలియాలి. అదే ఆ కాలపు వర్తమానం. ఈ గడి యొక్క వర్తమానం ఏంటంటే నీ కాలంలో జరుగుతున్న సంఘటనలు, నీ కాలంలో నెరవేర్పు జరుగుతున్న ప్రవచనాలే నీ గడి యొక్క వర్తమానం అయి ఉన్నది. మోసే వర్తమానం ఏంటి? మోసే కాలంలో జరుగుతున్న సంఘటనలే మోసే వర్తమానం. నోవహు కాల వర్తమానము, నోవహు కాలంలో జరుగుతున్న సంఘటనలే నోవహు కాల వర్తమానం. ఇప్పుడు మన కాలంలో ఏ లేఖనాలు అయితే నియమించి పెట్టాడో, ఏ ప్రవచనాలు అయితే నియమించి పెట్టాడో, ఏ లేఖనాలు అయితే ముందుగా ప్రవచించబడ్డాయో ఆ లేఖనాలు నెరవేర్పు జరగడమే మన కాలపు యొక్క వర్తమానమై ఉన్నది. మీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని నమ్ముతున్నాం. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మనిషి కుమారుని దినముల్లో ఉన్నాం. ఇప్పుడు మనిషి కుమారుని పరిచర్య జరుగుతున్నది. ఎందుకంటే మనిషి కుమారుని పరిచర్య 3 విషయాలు ఉంటాయని చెప్పాను మీకు. ఎందుకంటే అబ్రాహాము యొద్దకి దేవుడు శరీరం ధరించుకుని వచ్చినప్పుడు ఆయన హృదయ రహస్యాలు బయలుపరిచాడు ఆయన. ఎందుకంటే సారా నవ్వనేల అని చెప్పాడు ఆయన. సారా వెనుక గుడారంలో ఉన్నదామె, ఆమె నవ్వుతున్నదని ఈయనకి ఎలా తెలుసు? హృదయ రహస్యాలు బయలుపరిచేవాడు ఆయన. ఆమె పేరు సారా అని ఎలా తెలుసు? మార్చిందే ఈయన. అందుకే ఆ యొక్క మనిషిగా మానవ శరీరంలో వచ్చినప్పుడు అబ్రాహాము యొక్క శరీరము, సారా యొక్క శరీరము మరి శరీర మార్పు జరిగింది. అక్కడ వృద్ధులుగా ఉన్నవారు యవనస్తులుగా మారారు అక్కడ. అంత మాత్రమే కాదు, సొదొమ గొమొర్రా సముద్రంలో మునిగిపోయింది. సేమ్ మొదటి రాకడలో కూడా ఆయన మనిషి కుమారుడిగా దిగొచ్చినప్పుడు శాస్త్రులు పరిసరాలు ఏమనుకుంటున్నారో హృదయాలోచనలు ఎరిగి బయట పెట్టాడు ఆయన. మరి ఆ మనిషి కుమారుని దినములలో మొదటి రాకడలోనే శరీర మార్పు. ఆయన సిలువలో బిగ్గరగా కేక వేసినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. పాత నిబంధనల పరిశుద్ధులు తిరిగి లేపబడ్డారు. కపెర్నహూమా అన్నాడు ఆయన. కపెర్నహూమ సముద్రంలో మునిగిపోయింది. సేమ్ ఇప్పుడు మరలా మనిషి కుమారుడి పరిచర్య. అందుకే ప్రవక్త బోధిస్తున్నప్పుడు ఆ ప్రవక్తలు ఆయన కొమ్మరించుకుని హల్లెలూయా కొన్ని లక్షల మంది ముందు మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో పలానా సహోదరి పలానా రోగంతో బాధపడుతున్నది, పలానా ఇంటి నంబర్ అని చెప్పాడు. ఆయన ఎలా చెప్పాడు? వెనక తిరిగి చెప్పాడు. ఆయన చెప్పింది విలియం బ్రహ్నం కాదు, విలియం బ్రహ్నంలో ఉన్న దేవుడు హృదయ రహస్యాలు బయలుపరిచాడు ఆయన. మరి ఈ దినముల్లో ఏదో ఒక ఉదయమున శరీర మార్పు జరగబోతా ఉన్నది. అందుకే ఆయన లాస్ ఏంజలస్ అని ప్రవక్త అరిచాడు. అక్కడ ప్రవక్త లాస్ ఏంజలస్ అని అంటున్నప్పుడు ప్రవక్తకే తెలీదు ఏం బోధించాడనేది. తర్వాత సహోదరులు వచ్చాడు కానీ ఏంటి లాస్ ఏంజలస్ కోసం ఎందుకు అంతలా బోధించావన్నప్పుడు ప్రవక్త టేపేసి మళ్ళా విన్నాడు. ఆయన లాస్ ఏంజలస్ అని ప్రవచించాడు. ఆయన సముద్రంలో మునిగిపోతా ఉన్నది అది. ఇప్పటికే కాలిఫోర్నియా రాష్ట్రంలో భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే సముద్రం పైన అది తేలాడుతూ ఉన్నది. మరి లాస్ ఏంజలస్ మునిగిపోతా ఉన్నది. హల్లెలూయా. అందుకే మన కాలంలో జరుగుతున్న పరిచర్య నీకు తెలియాలి. ఈ గడి యొక్క వర్తమానం నీకు తెలిసినప్పుడు లేఖనాలు స్పష్టంగా అర్థమవుతాయి నీకు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. మనం గమనించినట్లయితే దావీదు గురించి మనం మాట్లాడుతున్నాం. దావీదు జీవితంలో పరిశుద్ధాత్మ పొందుకున్న దగ్గర నుండి దావీదు రాజయ్య మార్గం, ఈ మార్గంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో దావీదు సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు, అభిషేకం పొందుకున్నాడు. అప్పటి వరకు దావీదు జీవితం చాలా నెమ్మదిగా ఉన్నది. కానీ ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నాడో శ్రమలు ప్రారంభమైనాయి, నిందలు ప్రారంభమైనాయి, ఒత్తిడి ప్రారంభమైంది, సమస్యలు అధికమైనవి. ఇప్పుడు దావీదు మరి 16వ అధ్యాయంలో అభిషేకం పొందుకున్న దగ్గర నుండి మరి 2వ సమూయేలు 5వ అధ్యాయంలో రాజు అయ్యే వరకు ఈ మధ్యలో ప్రయాణం మనం చూస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ నుండి పుత్ర స్వీకారం వరకు, పుత్ర స్వీకారం దేవుడు నీకు ఇవ్వాలంటే ఆ మార్గంలో దావీదుకి ఏదైతే జరిగిందో అదే నీకు జరుగుతుంది. ఇప్పుడు
దేవుడు ఛాయలో నీడలో ఏదైతే జరిగిస్తూ ఉన్నాడో అదే ఇప్పుడు వధువుకి జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన ఛాయ నీడ ఆల్రెడీ ముందుగా ఛాయ నీడ ఉన్నది. ఆ ఛాయలో నీడలో ఏదైతే జరిగిందో దాన్ని ఇప్పుడు వధువు జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిజరూపం లేకుండా ఛాయ రాదు, నిజరూపం లేకుండా నీడ రాదు అక్కడ. ఎందుకంటే అక్కడ నీడ ఉన్నదంటే ఆల్రెడీ నిజరూపం ఉన్నది అక్కడ. మరి అందుకే ఈ కాలపు వాక్యము మన జీవితాల్లో శరీరధార అవుతూ ఉన్నది. ఇది ఎవరిలో శరీరధార అవుతుందంటే ఎవరైతే ఎన్నికలో ఉన్నారో, ఎవరైతే ఆ గడి యొక్క వర్తమానం నమ్ముతున్నారో వారిలోనే ఈ వాక్యం శరీరధార అవుతుంది. వాక్యం అందరిలో శరీరధారి కాదు, అందరిలో అవ్వదు. ఎవరైతే ఎన్నికలో ఉన్నారో, ఎవరైతే ఏర్పాట్లో ఉన్నారో, ఎవరైతే నియమించబడ్డారో వారిలోనే వాక్యం శరీరధార అవుతుంది. ఎందుకంటే దావీదుకి జరుగుతున్న సంఘటనలు సౌలుకి జరగట్లేదు. దావీదు దేవుని యొక్క మనసులో ఉన్నాడు, దావీదు దేవుని యొక్క ఎన్నికలో ఉన్నాడు. దావీదు దేవుని యొక్క మనసులో ఉండి వచ్చాడు కాబట్టి దావీదుకి జరుగుతున్న సంఘటనలు సౌలుకి జరగట్లేదు. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినండి. పుత్ర స్వీకారం అనేది దావీదుకే, అది సౌలుకి కాదు. పుత్ర స్వీకారం అనేది దావీదుగా చేస్తూ ఉన్నాడు. పుత్ర స్వీకారం అనేది అందరికీ చేయడు ఆయన. గేహజీకి చేయడు ఆయన, బిలాముకి చేయడు ఆయన. హల్లెలూయా, ఎవరికి చేస్తాడంటే ఆయన ఎన్నికలో ఎవరైతే ఉన్నారో, ఆయన ఏర్పాట్లో ఎవరైతే ఉన్నారో వారికే పుత్ర స్వీకారం చేస్తాడు ఆయన. ఇప్పుడు పుత్ర స్వీకారం మార్గంలో దావీదు ఉన్నాడు. ఇప్పుడు చాలా జత గమనించినట్లయితే లాస్ట్ వీక్ మనం 1 సమూయేలు 17వ అధ్యాయం చూసాం. అందుకే నేను ముందుగా వర్తమానం స్టార్ట్ చేసే ముందే చెప్తా ఉన్నాను. నేను ఎప్పుడు ఛాయలో నేడులో మనం క్రీస్తుని చూస్తాము, అలాగే ప్రవక్త జీవితాన్ని చూస్తాము, అలాగే మన జీవితాన్ని చూస్తాం. ఈ పాయింట్ మర్చిపోకండి. పిక్చర్స్ అన్నీ అక్కడే పడి ఉన్నాయి. కానీ ఈ కాలంలో దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఫజిల్ ఏదైతే అక్కడ పడున్నదో దాన్ని చూడగలగడమే ఈ కాలపు వర్తమానం. ఎందుకంటే ప్రవక్త ఎప్పుడు దాన్నే చూపించాడు, ఛాయలు నీడలు తీసుకునే బోధించాడు ఆయన. ఇదేమి కొత్త వర్తమానం కాదు. ఇది ప్రవక్త ద్వారా ఏదైతే పలకబడిందో దాన్నే ఈ 5 రకాల పరిచర్యలో ఉన్నవారు దాన్నే ప్రకటిస్తారు, దాన్నే బోధిస్తారు వాళ్ళు. ఇంకో కొత్త రెవల్యూషన్స్ ఏమి లేవు. హల్లెలూయా, ఏదైతే ప్రవక్త ద్వారా వచ్చిందో దాన్నే తీసుకుని ఎత్తి మరి దాన్నే ప్రకటించడమే, అది ఎక్కువగా మరలా ఆ ప్రతిధ్వనిగా మరలా ప్రకటించడమే 5 రకాల పరిచర్య. మరి చాలా జాగ్రత్తగా చూసినట్లయితే 17వ అధ్యాయంలో చాలా విషయాలు చూసాం మనం. ఈ 17వ అధ్యాయంలో జీవం గల దేవుని యొక్క సైన్యం ఉన్నదని, మరి ఈ సైన్యానికి సున్నతని గురుతున్నదని చూసాం. అలాగే ఫిలిస్తీన్లకు సున్నత లేదు. దావీదు యొక్క శత్రువులు ఎవరంటే ఫిలిస్తీన్లు. హల్లెలూయా, సంసోను శత్రువులు కూడా ఫిలిస్తీన్లు అయి ఉన్నారు. ఇక్కడ దావీదు శత్రువులు కూడా ఫిలిస్తీన్లు అయి ఉన్నారు. అయితే ఇక్కడ గొల్యాతు సవాల్ చేస్తున్నప్పుడు 40 దినాలు అయిన తర్వాత మరి దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు వస్తున్నాడు ఇప్పుడు. మరి ఆ దావీదు ఎవరో కాదు, మన ప్రవక్తకు పోల్చాను నేను. హల్లెలూయా, మరి మనం గమనించినట్లయితే మరి 1906లో అజూసా స్ట్రీట్లో పరిశుద్ధాత్మ దిగొచ్చింది. మరి 1906 నుండి 1946 వరకు 40 సంవత్సరాలు. మరి 40 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? ఆ యొక్క మన చిన్న దావీదు యొద్దకి దేవుని దూత దిగి వచ్చాడు అక్కడ. ఇప్పుడు దావీదు రంగం పైకి వస్తా ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎక్కడో గొర్రెలను కాచుకుంటున్న దావీదు మరి దేవుడు పిలుచుకుని మరి దావీదుని ఇక్కడ మరి యుద్ధ రంగంలోకి తీసుకొస్తా ఉన్నాడు. మరి చాలా జాగ్రత్తగా గమనించి ఈ విషయాలను మనం చూసాము. అయితే దావీదు ఏ విధంగా ఆ గొల్యాతుని జయించాడో, ఆ గొల్యాతుని చంపాడు మనం చూసాము. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. అప్పటికే దావీదు సింహమును చంపాడు, అప్పటికే ఎలుగుబంటిని చంపాడు. ఏ యొక్క సహాయం లేకుండా సింహాన్ని చీల్చేశాడు, ఎలుగుబంటిని చంపాడు అక్కడ. కానీ సౌలు ఏం చేస్తున్నాడంటే యుద్ధ వస్త్రాలు దావీదుకి ఇస్తూ ఉన్నాడు, ధరింపజేస్తూ ఉన్నాడు, రాగి శిరస్త్రాన్ని పెడతా ఉన్నాడు, యుద్ధ కవచాలను తొడిగిస్తూ ఉన్నాడు.
హల్లెలూయా. ఎందుకంటే సౌలు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ దావీదుకి యుద్ధ కవచాలు తొడిగిస్తూ ఉన్నాడు. కానీ దావీదుకి అవి ఏం అక్కర్లేదు. ఎందుకంటే దావీదుకి ట్రైనింగ్ ఇచ్చింది దేవుడు. దావీదుకి సంస్థల ట్రైనింగ్ కాదు, దావీదుకి DDH కాదు, MDH కాదు, దేవుడే ట్రైనింగ్ ఇచ్చాడు దావీదుకి. ఇప్పుడు దేవుడి యొక్క నామములో వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు ఫిలిష్తీయుని చంపడానికి యెహోవా నామములో వెళ్తా ఉన్నాడు. అక్కడికి వెళ్తున్నప్పుడు 5 రాళ్ళు తీసుకున్నాడు. 5 రాళ్ళు FAITH JESUS జీసస్. మరి 5 రాళ్ళు ఒక రాయిని తీసుకున్నాడు, దాన్ని ఒడిసెలలో పెట్టాడు ఆయన. ఈ ఒడిసెలు ఏంటి? మానవ శరీరం. ఆ యొక్క మానవ శరీరంలో పెట్టాడు ఆయన. ఎప్పుడైతే మానవ శరీరంలో ఆ యొక్క రాయిని పెట్టాడు, ఆ రాయి ఏదో కాదు, చేతి సహాయం లేదు రాయి. హల్లెలూయా. దాన్ని తిప్పినప్పుడు అది సుడిగాలిలో వెళ్ళి మరి ఆ గొల్యాతుని, ఆ ప్రతిమని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది. వెంటనే శత్రువు చనిపోయాడు. ఎందుకంటే ఆ గొల్యాతు ఎవరో కాదు, ప్రతిమై ఉన్నాడు. ఆ ప్రతిమని దావీదు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. ఎందుకంటే దానియేలు కాలంలో కూడా ప్రతిమ ఉన్నది. ప్రతిమ ఉన్నప్పుడు 4 రాజ్యాలు వెళ్తూ ఉన్నాయి. మొదటిగా మరి నెబుకద్నెజరు రాజు ప్రపంచాన్ని ఏలాడు. రెండవదిగా మాదీయులు పారసీకులు, తర్వాత గ్రీకుల రాజ్యం, తర్వాత రోమా రాజ్యం అన్యరోముగా ఏలింది. అదే మొదటి రాకల్లో ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో. మరి ఇప్పుడు మనం పాదముల యొద్ద ఉన్నాము. ఇప్పుడు ఈ పాదముల యొద్ద మరి ఇనుము మట్టి ఉన్న కాలంలో ఉన్నాము. ఇక్కడే చేతి సహాయం లేని రాయి వచ్చింది. ఆ చేతి సహాయం లేని రాయి ఏదో కాదు, అదే ప్రకటన 1963లో, ప్రకటన 10:1లో 1963లో వచ్చిన చేతి సహాయం లేని రాయి అది. అది వచ్చి ఎక్కడ పడిందంటే పాదముల యొద్ద పడింది. పాదముల యొద్ద అంటే మనం పాదముల కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్నది పాదముల కాలములో. అదే సర్వభూతాలమంతా విస్తరించిందని దానియేలు అక్కడ చూశాడు. దానియేలు అక్కడ చూసిన దర్శనము మన కాలంలో నెరవేర్పు జరిగింది. దేవుడు నా మనం నమ్మగలను కాక. ఇప్పుడు దావీదు గొల్యాతుని జయించాడు. ఎప్పుడైతే గొల్యాతుని జయించాడో 18వ అధ్యాయంకి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా వినండి. దావీదు సౌలుతో మాట్లాడుట సాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున తన తండ్రి ఇంటికి తిరిగి అతను వెళ్ళనీక సౌలు అతను చేర్చుకొనెను. హల్లెలూయా. అయితే 6వ వచనంలో ఇలా సెలవిస్తుంది, దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేల్ ఊళ్ళన్నిటిలో నుండి తంబరతోను సంభ్రమతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలుని ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదయు దావీదు 10,000 కొలదయు శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండినందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతను తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపసూపు నిలిపెను. ఎప్పుడైతే ఇక్కడ దావీదు 10,000 మందిని సౌలు 1000 కొలదని హతము చేశాడని వాళ్ళు స్త్రీలు పాడుతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు ఇక్కడ యుద్ధమును జయించాడు, విజయోత్సవంతో వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ విజయోత్సవంతో వచ్చినప్పుడు వాళ్ళు తంబురాలు తీసుకుని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యుద్ధము జయించినప్పుడు ఎప్పుడు విజయోత్సవం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే యుద్ధము అక్కడ ఎర్ర సముద్రం చీల్చినప్పుడు దేవుడు మరి మోషే సైన్యము అక్కడ అరణ్యంలో వస్తున్నప్పుడు అక్కడ మిరియాము కూడా తంబుర తీసుకొని వాయించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే మరి విజయము సాధించారో అక్కడ గాన ప్రతిగానాలు ఉంటాయి. శత్రువుని జయించారు, ఎందుకంటే అక్కడ ఐగుప్తీయులు నశించిపోయారు. ఇక్కడ గొల్యాతుని చంపాడు దావీదు. విజయోత్సవంతో తిరిగి వస్తూ ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు మరి అక్కడ మరి స్త్రీలు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు, దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. అయితే సీనియర్ పాస్టర్ సౌలుకి దావీదు పైన విషపసూపు కలిగింది. హల్లెలూయా. ఎందుకంటే దావీదు చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదు, అది ఇజ్రాయెల్, అది దావీదు చేసిన విజయం అది ఇజ్రాయెల్కి. అది
ఎప్పుడైతే ఇజ్రాయిలు ఆ యొక్క యుద్ధము, ఎందుకంటే 40 దినాల నుంచి వాడి సవాల్ చేస్తూ ఉన్నాడు, వాడు ఇజ్రాయిల్ని తృణీకరిస్తూ ఉన్నాడు. అయితే చిన్న దావీదు వచ్చి ఆ యుద్ధాన్ని జయించాడు. హల్లెలూయా. సౌలు ఆ పని చేయలేకపోయాడు. మరి ఈరోజు మరొక తరం వచ్చింది. దేవుని నామమున మహిమ గాక. ఇప్పుడు మరొక తరం వచ్చింది. యుద్ధం చేసే తరం ఇది. శత్రువుతో యుద్ధం చేసే తరం ఇది. దేవుని నామమున మహిమ గాక. ఈ కాలంలో మరొక తరం వచ్చింది. ఇప్పుడు మోసే నడిపించినప్పుడు అరణ్యంలో నశించిపోయిన తరం, మరి మోసే కాలంలో మరొక తరాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఎప్పుడు? వాగ్దాన దేశానికి వెళ్ళే ముందు కొత్త తరం వచ్చినప్పుడు. సేమ్ ఇప్పుడు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళిపోయే ముందు ఇప్పుడు కొత్త తరం వస్తూ ఉన్నది. ఇప్పుడు దావీదు వలె యుద్ధం చేస్తారు వీళ్ళు, శత్రువుకి భయపడరు వీళ్ళు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. ఎప్పుడైతే సౌలుకి దురాత్మ పట్టినప్పుడు దావీదు సంగీతం వాయిస్తున్నప్పుడు 10వ వచనంలో, మరునాడు దేవుని వద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగానే వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుకొని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనును. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైన చూసి సౌలు దావీదునకు భయపడెను. ఎప్పుడైతే దేవుడు సౌలును విడిచిపెట్టాడో లవోదీకను విడిచిపెట్టేశాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే లూథర్ను విడిచిపెట్టినప్పుడు ఆయన వెస్లీ దగ్గరికి వచ్చాడు, వెస్లీని విడిచిపెట్టినప్పుడు పెంతెకోస్తు దగ్గరికి వచ్చాడు, పెంతెకోస్తును విడిచిపెట్టినప్పుడు మళ్ళీ ఈ కాలం యొక్క ప్రవక్త దగ్గరికి వచ్చాడు ఆయన. ఎందుకంటే దేవుడు ముందుకు సాగే దేవుడు ఆయన, ఉజ్జీవాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఆయన. ఇప్పుడు దేవుడు సౌలును విడిచిపెట్టేశాడు, దావీదుతో ఉన్నాడు. ఇప్పుడు దావీదుతో ఆయన దేవుడు తోడుగా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు దావీదుని తరవడం మొదలుపెట్టాడు సౌలు. దావీదు పారిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభమైంది దావీదు జీవితంలో. అభిషేకం ఎప్పుడైతే పొందుకున్నాడో శ్రమలు ప్రారంభమైంది, కష్టాలు ప్రారంభమైంది, నిందలు ప్రారంభమైంది. ఇప్పుడు తరవడం మొదలుపెట్టాడు ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రయాణంలోనే దావీదు ఏం పొందుకుంటున్నాడో ఇప్పుడు వధువు అదే పొందుకుంటా ఉన్నది. దావీదు ఏదైతే పోగొట్టుకున్నాడో, అర్థమవుతుందా? దావీదు ఏదైతే పోగొట్టుకున్నాడో తిరిగి దాన్ని మరలా సంపాదించుకున్నాడు. హల్లెలూయా. యోబు ఏదైతే పోగొట్టుకున్నాడో తిరిగి మరలా సంపాదించుకున్నాడో లేదా? మరి యోబు తన యొక్క కుమారుని పోగొట్టుకున్నాడు, యోబు ఆస్తిని పోగొట్టుకున్నాడు. మరి యోబు యొక్క స్నేహితులు వచ్చి యోబుతో మాట్లాడుతున్నారు, ఏదో పాపం చేస్తుంటావు అందుకే నీ జీవితం ఇలాగ అవుతా ఉన్నది అని యొక్క స్నేహితులు వచ్చి శోధిస్తూ ఉన్నారు. అయితే ఆ 3 స్నేహితులు వచ్చి యోబుని అడుగుతూ ఉన్నప్పుడు మన 4వ వాడు ఎలుహు వచ్చినప్పుడు, హల్లెలూయా, ఎలుహు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి యోబు యొక్క గ్రంథం 38వ అధ్యాయంలో యోబు దగ్గరికి ఎవరు వచ్చారంటే సృష్టికర్త అయిన దేవుడు వచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడు వచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఇది నీకు తెలుసా అని అడుగుతూ ఉన్నాడు, ఇది నీకు తెలుసా అని అడుగుతూ ఉన్నాడు. ఆయన ప్రశ్న వెనుక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అప్పుడు యోబు ఏమై ఉన్నాడో యోబుకి అర్థమైంది అప్పుడు. అందుకే యోబు అప్పుడు ఏదైతే పోగొట్టుకున్నాడో మళ్ళా తిరిగి 2 పొందుకున్నాడు ఆయన. నీ జీవితంలో కూడా ఏదైతే పోగొట్టుకున్నావో మరలా 2 దేవుడు నీకు ఇస్తాడు. దావీదు పోగొట్టుకున్నాడు. ఇక్కడ ఏదైతే పోగొట్టుకున్నాడో దావీదుకి మరలా తిరిగి ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ సమూయేలు గ్రంథం చివరికి వచ్చేసరికి దావీదు ఏదైతే పోగొట్టుకున్నాడో సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడని వాక్యం చదివిస్తూ ఉన్నది. మరి ఈరోజు మన ప్రవక్త మన చిన్న దావీదు హోపును పోగొట్టుకున్నాడు ఆయన, సారోను పోగొట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ సారోను ఎక్కడ ఉండబోతున్నది, హోప్ ఎక్కడ ఉండబోతున్నది? మరలా 1000 ఏళ్ల పరిపాలనలో అక్కడ హోప్ ఉండబోతా ఉన్నది, సారోను ఉండబోతా ఉన్నది. ఎందుకంటే దేవుని కుమారుని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే అభిషేకం నుండి పరిశుద్ధాత్మ బాప్తిసం నుండి పుత్రశేఖరం వెళ్ళే మార్గంలో దేవుడు కొన్ని శ్రమలు అనుమతిస్తాడు ఆయన, కొన్ని కష్టాలు అనుమతిస్తాడు ఆయన, కొన్ని నిందలు తీసుకొస్తూ ఉంటాడు ఆయన. ఆ నిందల్లో అవమానాల్లో మరి సమస్తం పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది, కానీ చివరిలో దేవుడు సమస్తాన్ని ఇస్తాడు ఆయన. దేవుడు మన మమ్మీ కలిగిన గాక. అయితే దావీదు ఇప్పుడు ఇక్కడ ఏం పొందుకుంటా ఉన్నాడు? ఆ పరిపూర్ణ మానవ స్వరూపంలో 7 స్టెప్స్ పొందుకుంటా ఉన్నాడు. విశ్వాసం పొందుకుంటా ఉన్నాడు,
సద్గుణం పొందుకుంటా ఉన్నాడు, అష్టనిగ్రహం పొందుకుంటా ఉన్నాడు, జ్ఞానం పొందుకుంటా ఉన్నాడు, సహనాన్ని పొందుకుంటా ఉన్నాడు, దైవభక్తిని పొందుకుంటా ఉన్నాడు, సహోదర ప్రేమను పొందుకుంటా ఉన్నాడు. ఈ 7 గుణ లక్షణాలు ఇప్పుడు దావీదు పొందుకుంటా ఉన్నాడు. ఎప్పుడు పొందుకుంటా ఉన్నాడు? అందరు ఇక్కడే ఉన్నారా? దావీదు ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నాడో అక్కడి నుంచి ఇవన్నీ పొందుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఎప్పుడు విశ్వాసం పొందుకున్నాడు? ఆ గొల్యాతని చంపినప్పుడు. హల్లెలూయా. ఆ శత్రువుని చంపినప్పుడు. మన 17వ అధ్యాయంలో విశ్వాసం పొందుకున్నాడు. విశ్వాసముతోనే శత్రువుని చంపగలిగాడు. 5 రాళ్ళు ఏంటి? FATH అవి 5 రాళ్ళు విశ్వాసం. అది హల్లెలూయా. ఇప్పుడు 17వ అధ్యాయంలో విశ్వాసం పొందుకున్నాడు. అర్థమవుతుందా? దావీదు విశ్వాసం పొందుకున్నాడు. అయితే దావీదు ఇప్పుడు సద్గుణం పొందుకుంటా ఉన్నాడు. సద్గుణం అంటే ఏంటి? శక్తి. హల్లెలూయా. శక్తి పొందుకుంటా ఉన్నాడు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది హతము చేశాడు. అక్కడ 18వ అధ్యాయంలో శక్తిని పొందుకుంటున్నాడు, సద్గుణాన్ని పొందుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమున మహిమ గాక. అలాగే దావీదు జ్ఞానాన్ని పొందుకుంటా ఉన్నాడు. ఏ విధంగా పొందుకుంటున్నాడు? దావీదు ఇప్పుడు తరం పడతా ఉన్నాడు. శత్రువు చేత తరం పడతా ఉన్నాడు, సౌలు చేత తరం పడతా ఉన్నాడు, అరణ్యానికి వెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా. మరి దావీదుని చూస్తున్నట్లయితే ఒంటరిగా ఉన్నాడు దావీదు. దావీదుతో ఎవరు లేరు. కానీ దావీదుకు తోడుగా ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దావీదుకు తోడుగా దేవుడు ఉన్నాడు అక్కడ. అప్పుడప్పుడు నీ జీవితంలో ఒంటరి కావాల్సి వస్తుంది. ఆ ఒంటరి సమయంలోనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ ఒంటరి సమయంలో నేను బలపరుస్తూ ఉంటాడు. ఆ ఒంటరి సమయంలో వాక్యం ద్వారా ఆదరిస్తూ ఉంటాడు. అందరు ఇక్కడే ఉన్నారా? వాక్యం వచ్చినప్పుడు బంధించకండి. దేవుడు స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇంకా బలమైన అభిషేకంతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నా మహిమ గాక. ఇప్పుడు దావీదు తరం పడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దావీదు అభిషేకం పొందుకున్నాడు, మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాడంటే సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. 19వ అధ్యాయంలో ఆ సెలవిస్తూ ఉన్నది. 18వ వచనం. అలాగున దావీదు తప్పించుకుని పారిపోయి రామాలోనున్న సమూయేలు నొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలు బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చడి కాపురం ఉండిరి. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానం రాగా దావీదు పట్టుకున్నట్టుగా సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తల సమాజంగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలిచుడు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చాను గనుక వారును ప్రకటింపను ఆరంభించరి. ఈ సంగతి సౌలుకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపిన కానీ వారు నటు వల్లే ప్రకటించుచుండరి. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రవచించడం ఉంటుంది. సౌలు తన దూతలను పంపించాడు, వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారు. మరలా దూతలను పంపించాడు, వేరొక దూతల్ని, వాళ్ళు అలాగా ప్రకటిస్తూ ఉన్నారు. సౌలు 3వసారి దూతలను పంపలేదు కానీ వారిని ప్రకటించుచుండిరి. కడవరిసారి తానే రామాకు పోయి షేకు దగ్గర ఉన్న గొప్ప బావి ఎదుగు వచ్చి సమూయేలు దావీదు ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో వారు ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గర ఉన్న నాయోతికి రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను గనుక అతడు ప్రయాణం చేయొచ్చు రామా దగ్గర ఉన్న నాయోతునికి వచ్చే వరకు ప్రకటించుచుండెను. మరి అతడు తన వస్త్రములు తీసివేసి ఆనాటి రాత్రి మిగలు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్టలేని వాడే పడి ఉండెను. అందువల్ల సౌలును ప్రవక్తల్లో ఉన్నాడని సామెత బుట్టెను. దేవుని ఆత్మ ఇక్కడ పనిచేస్తూ ఉన్నది. ఇక్కడ ఎవరు వచ్చినా దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు ప్రకటిస్తూనే ఉన్నారు. వాళ్ళు హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు మొదటిసారిగా ఆయన ఎక్కడికి వచ్చాడంటే దావీదు సమూయేలు దగ్గరికి వచ్చాడు, రామాలోకి వచ్చాడు. ఆయన ఇప్పుడు పారిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకంటే సౌలు తరుముతా ఉన్నాడు. సౌలు యొక్క శత్రువులు ఎవరంటే ఫిలిష్తీయులు, దావీదు కాదు. దావీదు ఎవరు? సహోదరుడు. అర్థమవుతుందా? కానీ సౌలు ఎవరంటే పడాలి? ఫిలిష్తీయులు వెంబడి పడాలి. ఫిలిష్తీయులే శత్రువులు. కానీ సౌలు ఎవరంటే పడుతున్నాడు? దావీదు వెంట పడుతున్నాడు. అంటే శత్రువుని కూర్చొని ఆలోచన మర్చిపోయాడు. మరి ఈరోజు శత్రువులు ఎవరు? సంఘ శాఖలో. హల్లెలూయా. ఇప్పుడు సంఘ శాఖలో శత్రువులు. కానీ ఇప్పుడు మెసేజ్ ఏం జరుగుతూ ఉన్నది? సహోదరులు కొట్టుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఒకళ్ళొకళ్ళని తరుముకుంటా ఉన్నారు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇద్దరు కలిసి పోరాడవలసిన పోయి ఒకళ్ళొకళ్ళు పొట్లాడుకుంటా ఉన్నారు. అర్థమవుతుందా?
కానీ సౌలు ఇప్పుడు దావీదు వెంబడి పడ్డాడు. ఇప్పుడు దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు సౌలు తరంబడుతూ ఉన్నాడు. మరి 24వ అధ్యాయంకి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా వినండి. 21వ అధ్యాయంలో ఎనిమిదవ వచనం. ఇక్కడ యాజకుడైన అహీమెలెకు యొద్దకు వచ్చాడు దావీదు. అయితే లేఖనాలన్నీ చదవాలనేది కాదు, ఇక్కడ 8వ వచనం నేను డైరెక్ట్గా చూపిస్తా ఉన్నాను. రాజు పని వేగంగా జరగవాలని ఎరిగి నా ఖడ్గమునైన ఆయుధములన్నీ నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైన ఈటెనైనా ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడగగా, యాజకుడు యాలాలోయలో నువ్వు చంపిన గొల్యాతును ఫిలిష్తీయుని ఖడ్గం ఉన్నది, అదుగో బట్టతో చుట్టబడి ఎఫేదు వనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడలా తీసుకొనమనగా దావీదు దానికి సమమైనది ఒకటి లేదు నాకెమ్మనెను. ఇప్పుడు ఏ ఖడ్గం తీసుకున్నాడు? ఫిలిష్తీయుని ఖడ్గం. ఫిలిష్తీయులు అన్యదేశంలో ఏమొచ్చింది? ఖడ్గం వచ్చింది. ఇప్పుడు ఆ ఖడ్గానే దావీదు తీసుకున్నాడు. ఇప్పుడు దేవుని నామమున మహిమ కలుగును గాక. అంతటి దావీదు సౌలునకు భయపడిన దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చాడు. ఇప్పుడు ఆకీషు వద్దకు వచ్చినప్పుడు ఆకీషు సేవకులు ఈ దావీదును ఆ దేశపు రాజు కాడా, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయొచ్చు, సౌలు వేల కొలద హతము చేయనని దావీదు 10,000 కొలద హతము చేయనని పాడిన పాటలు ఇతని గూర్చివే కదా అని అతని రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకుని గాతు రాజున ఆకీషుకు బహు భయపడును. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యను మార్చుకుని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు ఉమ్మి తన గడ్డం మీద కారుచు నిచ్చుచూ ఉండెను. వారు అతను పట్టుకుని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయొచ్చు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూసిద్దరు కదా, వానికి పిచ్చి పట్టింది, నా యొద్దకు వీని ఎందుకు తీసుకుని వచ్చిద్దరి? పిచ్చి చేష్టలు చేయవారితో నాకేం పని? నా సన్నిధి పిచ్చి చేష్టలు చేయవారు వీని తీసుకుని వచ్చిద్దరేమి? వీడు నా నగరంలోనికి రాతగునా అని తన సేవకులతో నేను. ఇప్పుడు దావీదు జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు, పిచ్చివాని వల్లే ప్రవర్తిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే తరంబడుతూ ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు పిచ్చివాని వల్ల ఎప్పుడైతే ప్రవర్తించాడో మరి జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎందుకంటే 7 గుణలక్షణాలు దావీదు పొందుకుంటా ఉన్నాడు. విశ్వాసంతో ఆ గొల్యాతుని చంపాడు. హల్లెలూయా. అక్కడ 10,000 మంది హతము చేశాడు. దావీదు యొక్క శక్తి అది. హల్లెలూయా. దావీదు యొక్క బలం, దేవుని యొక్క బలం దావీదులో ఉన్నది. ఇప్పుడు జ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆయన. అర్థమవుతుంది అందరికీ? అయితే దావీదుకి కూడా ఒక సైన్యం ఉన్నది. దావీదు దగ్గర సైన్యం ఎంతంటే 600 మంది. దావీదు దగ్గర చాలా చిన్న సైన్యం ఉన్నది. ఈ 600 మంది సైన్యంతోనే దావీదు రాజు అయ్యాడు. అవుతాడా? చిన్న సైన్యంతో దావీదు రాజు అవుతాడా? మరి ఇప్పుడు కూడా మన దావీదు క్రీస్తు అయి ఉన్నాడు. మరి క్రీస్తుకి సైన్యం ఎంత ఉన్నది? ఇప్పుడు ప్రపంచంలో సైన్యం ఎంత ఉన్నది? ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు క్రీస్తు కూడా చిన్న మంద ఉన్నది. ఇప్పుడు ఆ చిన్న మందతోనే ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు కుమారుడుగా ప్రపంచాన్ని ఏలబోతా ఉన్నాడు ఆయన. దావీదు సైన్యం చాలా చిన్నది అక్కడ. మరలా అందులో 200 మంది నిస్సహాయులు అయిపోయారు, అలసిపోయారు. 400 మందితో యుద్ధానికి వెళ్ళాడు. 400 మందితోనే యుద్ధం జయించాడు. అసలు దావీదు దగ్గర ఎవరున్నారు? 22వ అధ్యాయంలో దావీదు దగ్గర ఎవరున్నారు? ఇక్కడ ఉన్నది. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరి ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకుని వాళ్ళందరూ, అసమాధానముగా ఉండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా, మరి ఇప్పుడు ఈ దావీదు దగ్గర ఎవరు ఉన్నారు? మరి ఈ దావీదు దగ్గర ఇబ్బంది గలవారు ఉంటే మరి మన దావీదు దగ్గర కూడా ఇబ్బంది గలవారు ఉండాలి, అప్పుల వాళ్ళు ఉండాలి, అసమాధానంగా ఉండే వాళ్ళు ఉండాలి.
వాళ్ళే దావీదు దగ్గర ఉంటారు. ఉన్నాయి అప్పులు మీకు, అసమాధానము, హల్లెలూయా, ఇబ్బంది గలవారు అందరూ దావీదు దగ్గరికి వచ్చారు. లేఖనం ఎప్పుడు మనకు అన్వయించుకోవాలి. ఇది ఛాయ నీడైతే నిజ రూపంలో కూడా దేవుడు ఉంటుంది. 3వ వచనం, తర్వాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకేమి చేయదని తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనమ్మని మోయాబు రాజుతో మనవి చేసి, ఇప్పుడు దావీదు అరణ్యాలు వెళ్తూ ఉన్నాడు. జీపు అరణ్యం ఉన్నది అక్కడ. హల్లెలూయా, అరణ్యాలు దాటుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా, అరణ్యాలు దాటుకుంటూ వెళ్తూ ఉన్నాడు. 24వ అధ్యాయంకి వచ్చేసరికి 24వ అధ్యాయంలో 4వ వచనం, జీపరణ్యము అలాగే ఎన్గేద్ అరణ్యము ఇవన్నీ దాటుకుంటూ వెళ్తున్నాడు. 23వ అధ్యాయంలో జీపరణ్యం ఉంటుంది, 24వ అధ్యాయంలో ఎన్గేద్ అరణ్యం ఉంటుంది. ఈ అరణ్యాలు దాటుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు దావీదు అరణ్యంలో ఉండేవాడు. అరణ్యంలో ఉన్నప్పుడు గొర్రెలను కాస్తా ఉన్నాడు. అరణ్యంలోంచి వచ్చిన దావీదు ఇప్పుడు మరలా అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. హల్లెలూయా, ఎందుకంటే ప్రవక్తల పాఠశాల అరణ్యం. అవునా? దేవుడు అక్కడే ఒంటరిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు దావీదు కూడా అరణ్యంలోకి వెళ్తూ ఉన్నాడు. దావీదు ఒంటరిగా ఉన్నా కూడా దేవుడు తోడై ఉన్నాడు అక్కడ. మరి సౌలుకి దేవుడు తోడై లేడు, దావీదుగా తోడై ఉన్నాడు. నువ్వు ఒంటరివైనా, నిన్నెవరు విడిచిపెట్టినా దేవుడు నీకు తోడై ఉండాలి. అప్పుడు ఎవరికి భయపడవు నువ్వు. హల్లెలూయా, దేవుడు నా మమ్మీ కలిగిన గాక. నీ బంధువులు విడిచిపెడతారు, నీ స్నేహితులు విడిచిపెడతారు. హల్లెలూయా, నిన్ను ఒంటరి వారు చేస్తారు. అప్పుడు నీకు దేవుడు తోడై ఉంటాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. 24వ అధ్యాయం 4వ వచనం, దావీదు జనులు అక్కడి నీ దృష్టికి ఏది మంచిదో అది అతనికి చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగించినని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రం చెంగును కోసను. సౌలు పై వస్త్రం తను కోసిన దావీదు మనసును వచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపనని తన జనులతో చెప్పాను. 2 సార్లు సౌలు దొరికాడు దావీదుకి, అయినా దావీదు ఏం చేయలేదు. 24వ అధ్యాయంలో దొరికాడు. హల్లెలూయా, వింటున్నారా? 2 సార్లు అతనికి దొరికాడు, అయినా మరి అక్కడ దావీదు ఏం చేయలేదు. 26వ అధ్యాయంలో కూడా 10వ వచనం ఇలా సెలవిస్తూ ఉన్నది. 26వ అధ్యాయం 10వ వచనం, యెహోవా జీవంతో యెహోవా అతను మొత్తును, అతడు అపాయం వల్ల చచ్చును లేదా యుద్ధంలోకి పోయి నశించును, యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని నేను చంపను. అలాగ నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గర ఉన్న ఈటిని నీళ్ళబుడిని తీసుకుని మనం వెళ్ళిపోదాం రండి అని అభిషేక్తో చెప్పి 2 సార్లు శత్రువు దొరికినా దావీదు ఏం చేయలేదు. దావీదుకి ఎంత సహనమో చూడండి. దావీదే తరంబడుతూ ఉన్నాడు, ఎందుకంటే సౌలు సంపాలను చూశాడు. అర్థమవుతుందా? ఎందుకంటే సౌలు తన కుమార్తె మీకాల నుంచి వెళ్లి చేశాడు, ఒకసారి మీకాల దగ్గర నుంచి తప్పించుకున్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా, చాలాసార్లు తప్పించుకున్నాడు. ఎందుకంటే కాపాడుతుంది దేవుడు, శత్రువు చేతిలో పడకుండా కాపాడుతుంది దేవుడు. దేవుడే దావీదుని నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఆ గుణలక్షణాలు పొందుకుంటా ఉన్నాడు, విశ్వాసం పొందుకుంటున్నాడు, సద్గుణం పొందుకుంటున్నాడు, జ్ఞానం పొందుకుంటున్నాడు, ఆశా నిగ్రహం. శత్రువు దొరికినా కూడా చంపలేని స్థితి, శత్రువు దొరికినా కూడా ఏమి చేయలేని పరిస్థితి. దావీదులో ఉన్న దైవభక్తి, దావీదులో ఉన్న ఆశా నిగ్రహం, దావీదులో ఉన్న సహనము. హల్లెలూయా, అక్కడ సౌలు యొక్క కుమారుడు మరి దావీదుకి స్నేహితుడు, సహోదర ప్రేమ. ఎప్పుడైతే సౌలు కుమారుడు దావీదు కలిసిపోయారో వాళ్ళ హృదయం కలిసిపోయింది. సహోదర ప్రేమ, ఈ గుణలక్షణాలన్నీ దావీదు పొందుకుంటా ఉన్నాడు. యోనాతాను యొక్క హృదయము దావీదు యొక్క హృదయం కలిసిపోయింది. అది సహోదర ప్రేమ. దేవుడు నా మమ్మీ కలిగిన గాక. అయితే దావీదు ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 25వ అధ్యాయంకి వచ్చేసరికి, హల్లెలూయా,
సమూయేలు మృతి పొందగా, అందరు ఇక్కడే ఉన్నారా? సమూయేలు మృతి పొందగా, సమూయేలు ఎవరు? ప్రవక్త అయి ఉన్నాడు. సమూయేలు చనిపోయిన తర్వాత ఇజ్రాయేల్ అందరూ కూడుకొని అతడు చనిపోయిందని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశంలో అతను సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. ఈయన అరణ్యాల్లోనే తిరుగుతున్నాడు. కర్మేల్లోని మోయానునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండును. కర్మేలు పర్వతం దగ్గర ఎవరున్నారు? ఏలియా ఎక్కడ సవాల్ చేశాడు? కర్మేలు పర్వతం దగ్గర 400 మంది ప్రవక్తలను హతం చేశాడు అక్కడ. ఇప్పుడు ఆ కర్మేలు పర్వతం దగ్గర ఎవరున్నారు? మోయానంద ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండి అతడు బహుభాగ్యవంతుడు. అతను 3000 గొర్రెలు 1000 మేకలు ఉండెను. అతడు కర్మేలు తన గొర్రె బొచ్చు కత్తిరించుడుగా పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఇప్పుడు ఈమె ఎక్కడ ఉన్నదంటే పర్వతం దగ్గర ఉన్నది. ఒక పర్వతం దగ్గర ఉన్నది ఈమె. మరి ఈరోజు పర్వతం దగ్గర అబిగయీలు ఉందా లేదా? సమూయేలు మృతి పొందిన తర్వాత, మరి మన సమూయేలు వెళ్ళిపోయిన తర్వాత, హల్లెలూయా, మరి దావీదు వచ్చాడా లేదా? దావీదు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరి దావీదు వచ్చాడు. ఇప్పుడు దావీదు న్యాయాధిపతిగా వస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాబాలు గొర్రెబొచ్చును అడిగినప్పుడు దావీదు మరి తన సేవకులు పంపించినప్పుడు నాబాల గొర్రెబొచ్చును ఇవ్వలేదు. ఇప్పుడు నాబాలు ఎవరో కదా, మోటు వాడై ఉన్నాడు, పోపుకి సాదృశ్యంగా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మరి నాబాలు మాట వినలేదో, ఇప్పుడు దావీదు ఇప్పుడు మరి అక్కడ ఎర్రని విగ్గి పెట్టి మరి తెల్లని విగ్గి పెట్టుకుని ఆయన మరి ఇప్పుడు వస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబిగయీలు వెళ్తూ ఉన్నది, దావీదు దగ్గరికి వెళ్తూ ఉన్నది. హల్లెలూయా, దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ 25వ అధ్యాయం 18వ వచనం. అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షారసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలను, 200 అంజూర పాటలను గార్దబుల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చిందని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్దాబం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదు అతని జనులామెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనును. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచు వచ్చి తిని, ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకుని అతనుకున్న వారిలో ఒక మగపిల్లవాడినైనా తెల్లవారినప్పటికీ నేను ఉండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులు కలగజేయను గాక అని ప్రమాణం చేసిండును. అబిగయీలు దావీదును కనుగొని గార్దాబెం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లా, నా ఏలినవాడా, ఈ దోషం నాదని ఎంచుము, నీ దాసులను నన్ను మాట్లాడనిమ్ము, నీ దాసులను నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడని ఈ నాబాలు లక్ష్య పెట్టవద్దు. అతడి పేరు అతని గుణమును సూచించున్నది. అతని పేరు నాబాలు, మోటితనం అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివాడు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమే. యెహోవా జీవంతో నీ జీవంతో ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులు నా ఏలినవాడని నీకు కీడి చేయని ఉద్దేశించేవారు నాబాలు వలె ఉందురుగాక. ఎప్పుడైతే అబిగయీలు వెళ్ళిందో దావీదు కోపం ఆగింది. హల్లెలూయా. ఇప్పుడు దావీదు తెల్లని ఉగ్గి పెట్టుకొని వస్తూ ఉన్నాడు, న్యాయాధిపతిగా వస్తూ ఉన్నాడు. ఇప్పుడు న్యాయాధిపతిగా వచ్చినప్పుడు కృప ఎవరు పొందుకున్నారు? వధువు పొందుకున్నది. హల్లెలూయా. మనం కృప పొందుకున్నాం. ఇక్కడ అబిగయీలు కృప పొందుకుంటా ఉన్నది. ఇప్పుడు నాబాలుకి ఇప్పుడు తీర్పులు తీర్చబోతా ఉన్నాడు. ఇప్పుడు నాబాలు రాత్రికి రాత్రి చచ్చాడు. హల్లెలూయా. మరి 25వ అధ్యాయంలో ఉంటుంది అది. 35వ వచనం. నేనంతా చదవట్లేదు, నేను ఆల్రెడీ దీన్ని బోధించాను కాబట్టి
తన ఎదుగు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. అబిగేలు తిరిగి నాబాలు ఎదుగు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసుకుంటున్నాడు. ఇప్పుడు నాబాలు ఏం చేస్తున్నాడు? విందులో ఉన్నాడు. మరి ఒక పక్క అతడు విందు చేసుకుంటే మనం ఇప్పుడు విందులో ఉన్నాం, ఆత్మీయంగా విందులో ఉన్నాం. మనం కూడా విందులో ఉన్నాం, నాబాలు కూడా విందులో ఉన్నాడు. మనం విందులో ఉన్నామా లేదా? అందరు ఇక్కడే ఉన్నారా? వాక్యం ఎప్పుడు మనం అది హృదయంలోకి వెళ్ళాలి. అది హల్లెలూయా. ఏ తలంపులు ఇక్కడ పెట్టుకోకూడదు, పూర్తి వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. చాలా జాగ్రత్తగా ఉందండి. ఎప్పుడైతే విందు జరుగుతూ ఉన్నదో చాలా జాగ్రత్తగా ఉందండి. త్రాగుచు బహు సంతోషించుచు 36వ వచనం, మత్తుగా ఉండను కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పకూరుకుండెను. ఉదయం నాబాలు మత్తు తగి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులు తెలియజెప్పగా, ఏదైతే జరిగిందో దావీదుతో అన్నీ తెలియజెప్పినప్పుడు భయము చేత అతను గుండె పగిలెను, అతడు రాతి వల్ల బిగుసుకునిపోయాను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలు మొత్తగా అతడు చనిపోయాను. నాబాలు చనిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు అబిగయీలు చూడండి, ఇక్కడ నాబాలు ఎప్పుడైతే చనిపోయాడు 39వ వచనం, నాబాలు చనిపోయిన దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించింది కనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానం తీర్చిన యెహోవాకు స్తోత్రం కలుగును గాక అనెను. తర్వాత దావీదు అబిగయీలును పెండ్లి చేసుకోవాలని ఆమెతో మాట్లాడి తగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మేల్లో ఉన్న అబిగయీలు వద్దకు వచ్చి, దావీదు మమ్మల్ని పిలిచి నిన్ను పెండ్లి చేసుకున్నట్టుగా తీసుకుని రండి అని పంపననగా ఆమె లేచి సాగిలిపడి, నా ఏలివాణి చిత్తం, నా ఏలివాణి సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలివాణి దాసులకు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గాదా మీద ఎక్కి తన వెనుక నడుచున్న 5 పనికెత్తలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు నా యొక్క అబిగయీలుని దావీదు వివాహం చేసుకున్నాడు. 5 పంపించాడు. 5 రకాల పరిచర్య. హల్లెలూయా. ఇప్పుడు దావీదు అబిగయీలుని వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మరి దావీదు ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క సందర్భం అంతా కూడా ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నాడు, రాజు అయ్యే స్థితికి వెళ్తున్న సమయంలో ఇవన్నీ జరుగుతున్న సందర్భాలు ఇవి. ఒక్కొక్క పిక్చర్ అక్కడ పడి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. మరి 28వ అధ్యాయంకి వచ్చేసరికి ఇప్పుడు సౌలు ఎక్కడికి వెళ్తున్నాడంటే కర్ణపిశాచి దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. కర్ణపిశాచి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు సౌలు. అర్థమవుతుందా? కర్ణపిశాచి ఎవరు? రోమన్ క్యాథలిక్. సౌలు ఎక్కడికి పోయాడు? రోమన్ క్యాథలిక్తో కలిసిపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే సౌలుకి ఇప్పుడు దర్శనాలు లేవు, ప్రవక్త మాట్లాడట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ 28వ అధ్యాయము 3వ వచనం, సమూయేలు మృతి పొందగా ఇజ్రాయేలు అతని గురించి విలాపం చేసి రామాను పట్టణంలో పాతిపెట్టి ఉండేది. మరి సౌలు కర్ణపిశాచం గల వారి సెల్లంగి వారి దేశం నుండి వెళ్ళగొట్టి ఉండెను. సౌలు ఒకప్పుడు దేవుని ఆత్మ ఉన్నప్పుడు కర్ణపిశాచి వాళ్ళని సెల్లంగి వారిని వెళ్ళగొట్టాడు. అర్థమైందా? ఫిలిష్తీయులు దండెట్టు వచ్చి షూనేములో దిగగా సౌలు ఇజ్రాయేల్ అందరూ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనసునందు భయకంపము నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా, సౌలు యెహోవా స్వప్నము ద్వారా అయినను ఉరీము ద్వారా అయినను ప్రవక్తల ద్వారా ఏమీ సెలవీయకుండును. పాత నిబంధనలో దేవుడు మాట్లాడే విధానం ఏంటంటే ప్రవక్తల ద్వారా, స్వప్నముల ద్వారా, ఉరీము ద్వారా. ఈ 3 విధానాల్లో మాట్లాడట్లేదు. సౌలుకి ఏం అర్థం కావట్లేదు. అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణపిశాచం గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారి చిత్తం ఎందరిలో కర్ణపిశాచం గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారు వేషం ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులు వెంటబెట్టుకుని పోయి రాత్రి వేళ స్త్రీ యొద్దకు కర్ణపిశాచం ద్వారా నాకు శకునం చెప్పి నాతో మాట్లాడేటికై నేను నీతో చెప్పమని రప్పించమని కోరగా, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించింది నీకు తెలిసింది కదా, కర్ణపిశాచం గల వారి సెల్లంగి వారిని అతడు
దేశంలో ఉండకుండా నిర్మూలం చేసింది కదా, నువ్వు నా ప్రాణం కొరకు ఉరియొగ్గి నాకు మరణం రప్పించమని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవం తోడు, దీన్ని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రం రాదని యెహోవా నామం ప్రమాణం చేయగా, ఆ స్త్రీ నీతో మాట్లాడేట్టుగా నేను ఎవరిని రప్పింపవాలని అడగగా, అతడు సమూయేలు రప్పింపవలన నేను. ఇప్పుడు సమూయేలు వస్తా ఉన్నాడు. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేక వేసి, నువ్వు సౌలువే, నువ్వు నన్నెందుకు మోసపుచ్చిన సౌలుతో చెప్పగా, రాజు నువ్వు భయపడవద్దు, నీకేమి కనబడనని అడగగా, ఆమె దేవతల్లో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చి నేను చూచుచున్నాను నేను. అతడు ఏ రూపం ఉన్నాడని అతను అడిగినందుకు అది దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు పైకి వచ్చి చూడాను అనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని సాగిలపడి నమస్కారం చేశాను. ఇప్పుడు సమూయేలు వచ్చాడు పైకి. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త ఆల్రెడీ చనిపోయాడు. ప్రవక్త చనిపోతే మరి కర్ణపిశాచం పిలిస్తే ఎందుకు వచ్చాడు? హల్లెలూయా. దేవుడు నా మహిమగలను గాక. ఎందుకంటే అప్పటికి పాతాళం పైన అధికారం వాడికి ఉంది కాబట్టి. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారో, పాతాళ లోకం యొక్క తాళం చెవులు తీసుకున్నాడు ఆయన. తీసుకున్నాడా లేదా? హల్లెలూయా. అందుకే ఇప్పుడు కర్ణపిశాచం పిలిస్తే అక్కడ సమూయేలు వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఆ యొక్క సౌలుకి ఏం అర్థం కావట్లేదు. ఆ కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళాడు, రోమన్ క్యాథలిక్తో కలిసిపోయాడు. ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్ కలిసిపోయాడో తర్వాతే మరణించాడు సౌలు. దావీదు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ప్రయాణంలో మరి చివరి యుద్ధానికి వచ్చేసాడు దావీదు. ఇక్కడ విశ్వాసం పొందుకుంటా ఉన్నాడు, జ్ఞానం పొందుకుంటా ఉన్నాడు. ఇవన్నీ గుణలక్షణాలు వస్తూ ఉన్నాయి. ఆశా నిగ్రహం వస్తూ ఉంది, సహనం వస్తూ ఉంది, దైవభక్తి వస్తూ ఉన్నది, సహోదర ప్రేమ వస్తూ ఉన్నది. ఇవన్నీ మరి అక్కడ దావీదు పొందుకుంటా ఉన్నాడు. ఎందుకంటే దావీదు ఒక ప్లేస్కి వెళ్ళేసరికి ఆకీష్ అంటున్నాడు, దైవదూత వల్ల నువ్వు నా దృష్టి కనబడుచున్నావు అన్నాడా? 29వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు ఆకీషు, దైవదూత వల్ల నువ్వు నా దృష్టికి కనబడుచున్నావు నేను ఎరుగుతుంది, కానీ ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతో యుద్ధంలోకి రాకూడదని చెప్పుచున్నారు. దావీదుల గుణలక్షణాలు అన్నీ వస్తూ ఉన్నాయి. ఎప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న దగ్గర నుండి దత్తపుత్రత్వంకి వెళ్ళే సమయానికి ఇవన్నీ రావాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ పొందుకున్న దగ్గర నుండి దేవుడు దత్తపుత్రత్వం దగ్గరికి తీసుకెళ్లేసరికి ఈ గుణలక్షణాలు అన్నీ నీలో రావాలి. ఇప్పుడు నీలో విశ్వాసం రావాలి, సద్గుణం రావాలి, జ్ఞానం రావాలి, ఆశా నిగ్రహం రావాలి, సహనం రావాలి, దైవభక్తి రావాలి, సహోదర ప్రేమ రావాలి. ఇవన్నీ ఎప్పుడైతే వస్తూ ఉన్నాయో అప్పుడు నిన్ను పుత్రశీకారంలో తీసుకెళ్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రవక్తకి జరిగిందా పుత్రశీకారం? జరిగిందా లేదా? ఇది మొదటి పన. మన కాలంలో మొదటి పని ఎవరంటే ప్రవక్త. ఈయనకి పుత్రశీకారం జరిగింది. మరి నీకు జరగాలి కదా, ఇప్పుడు ఈ వధువుకి కూడా జరగాలి కదా. అదే ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క గుణలక్షణాన్ని ఇప్పుడు నీకు ఇస్తూ ఉన్నాడు. తను వధువుకి ఇస్తా, దావీదుకి ఎలాగైతే ఇచ్చాడో వధువుకి ఇస్తూ ఉన్నాడు. అయితే చివరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగానండి, 30వ అధ్యాయంకి వచ్చేసరికి దావీదు యుద్ధంలో ఉన్నాడు. ఇప్పుడు దావీదు అతని జనులను 3వ దినమందు సిగ్లగ్నకు వచ్చిరి. అతనితో అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీద సిగ్లగ్ మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరూ చెరపట్టి చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. దావీదు అతని జనులను పట్టణములకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యల కుమార్తెలు చెరలోనికి పోబడి ఉంటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంతగా బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు యొక్క భార్యను అబిగైలు అని దావీదు 2 భార్యలు చెరలోనికి కొనుపోబడి చూసి, ఇక్కడ ఈ యుద్ధంలో 2 భార్యలు ఉన్నారు. ఒకరు అహీనోయము, ఇంకొక ఆమె నాబాలు. హల్లెలూయా. మరి మంచిది దావీదుకి హోపు మరణించిన తర్వాత మెడా అన్నారా? ప్రవక్త జీవితాన్ని చూడొచ్చా ఇక్కడ? హల్లెలూయా. ఇప్పుడు అమాలేకులతో యుద్ధం మొత్తం తీసేసుకున్నారు దావీదు దగ్గర నుంచి. మొత్తం అన్నీ కాల్చివేశారు, అన్నీ పోగొట్టుకున్నాడు దావీదు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు అంటా ఉన్నాడు, చూడండి ఇక్కడ 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసుకున్నందున రాళ్ళు రువి దావీదుని చంపుదాం రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడని యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు.
యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మరి ఈరోజు యెహోవాని బట్టి నీకు ధైర్యం. నీకు సమస్తం బాగోవచ్చు, నీ ఆస్తి బాగోవచ్చు, నీ బంధువులు విడిచిపెట్టవచ్చు, నీ స్నేహితులు విడిచిపెట్టవచ్చు, కానీ యెహోవాని బట్టే నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని బట్టే ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు ఇప్పుడు చివరి స్టేజ్కి వచ్చేసాడు. ఇప్పుడు అంతా పోగొట్టుకున్నట్టున్నది. కానీ దావీదు ఎక్కడుందో తెలుసా? సింహాసనానికి ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పుడు అందరు ఇక్కడే ఉన్నారా? మరి ఇప్పుడు కూడా దావీదు సింహాసనానికి అడుగు దూరంలో. హల్లెలూయా! ఇప్పుడు అడుగు దూరంలో ఉన్నప్పుడు నీ పైకి ఒత్తిడి రాబోతా ఉన్నది. దావీదు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. పిమ్మట దావీదు ఏఫోదు తమ్మని యాజకుడుగు అహీమేలు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదుని దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. ఇప్పుడు దావీదు యుద్ధం చేయడానికి వెళ్తా ఉన్నాడు. 9వ వచనంలో, కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మంది బయలుదేరి బేసేరు వాగుగట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగవిడబడిరి. దావీదు 400 మంది ఇంకా తరుముచుపోయి, కానీ ఆ 200 మంది అలసడపడి బేసేరు వాగు దాటలేకపోయాయి, ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలంలో ఒక ఐగుప్తుడి కనబడెను. వారు దావీదు నొద్దకు దాన్ని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రులు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పట్టి దాహమిచ్చి అంజూర పడలను ముక్కను 2 ద్రాక్షగల వానికి ఇచ్చాను. వాడు భోజనం చేసిన తర్వాత వాడిని ప్రాణం తెప్పరెళ్ళగా దావీదు, నువ్వు ఏ దేశపు వాడువు, ఎక్కడి నుండి వచ్చేదవని అడగా, అందుకు వాడు, నేను ఐగుప్తుడై పుట్టి అమాలేకుడైన ఒకడి దాసుడిని అయితిని. 3 దినముల కింద నేను కాయిలా పడగా నా యజమాని నన్ను విడిచిపెట్టిపోయాను. మేము దండెత్తి కెరేతీలు దక్షిణ దేశమున, యూదా దేశమునకు, కాలేబు దక్షిణ దేశమునకు వచ్చి వాటిని దోచుకొని శీఘ్రంగా కాల్చివేయమని చెప్పాను. ఆ దండును కలుసుకున్నట్టుగా నువ్వు నాకు దావ చూపుదని దావీదు వాడిని అడుగగా, వాడు, నేను నిన్ను చంపనీనని నీ యజమాని వశం చేయనని దేవుని బట్టి నాకు ప్రమాణం చేసిన ఎడల ఆ దండు కలుసుకున్నట్టుకు నీకు దావ చూపదని నేను. ఇప్పుడు దావీదు యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. 18వ వచనం, ఇలాగు దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. దావీదు ఏదైతే పోగొట్టుకున్నాడో తిరిగి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? అక్కడ యోబు ఏదైతే పోగొట్టుకున్నాడో తిరిగి దేవుడు ఇచ్చాడు యోబుకి. ఇప్పుడు దావీదు ఏదైతే పోగొట్టుకున్నాడో తిరిగి మరి ఇక్కడ దావీదు పొందుకుంటా ఉన్నాడు, సమస్తాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? చివరి యుద్ధం ఎవరితో అంటే అమాలేకీలతో. దావీదు యుద్ధం చివరిది అమాలేకీలతో. మరి అమాలేకీలు ఎవరు? రోమన్ క్యాథలిక్. మరి ఇప్పుడు ఈ దావీదుతో, అందరు ఇక్కడ లేరు, ఈ దావీదుకి చివరి యుద్ధము రోమన్ క్యాథలిక్తో. చివరి ఒత్తిడి ఎవరి నుంచి వస్తుందో? మనకి రోమన్ క్యాథలిక్ నుంచి వస్తుంది. మరి దావీదు ఏం చేస్తాడు? ఇప్పుడు యుద్ధం చేస్తాడు. చిన్న మంద, తక్కువ మందితో దావీదు ఇప్పుడు యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. దావీదుతో ఉన్న గొప్ప జన సమూహం కాదు, చాలా చిన్న మందితో వెళ్తా ఉన్నాడు. ఆ యుద్ధంతో గెలిచిన తర్వాత, హల్లెలూయా, అమాలేకులతో యుద్ధంతో గెలిచిన తర్వాత దావీదు రాజయ్య స్థానంలోకి వెళ్తా ఉన్నాడు. మరి చివరి ఒత్తిడి వచ్చినప్పుడు మరి ఈ దావీదు, హల్లెలూయా, మరి ఈ యొక్క వధువు పక్షంగా ఎవరు ఉన్నారు? దావీదు ఉన్నాడు. ఇప్పుడు మన దావీదు ఉన్నాడు. ఇప్పుడు మరి యుద్ధం చేయవాడు ఆయన అయి ఉన్నాడు. చిన్న మందితో యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. ఆ ఒత్తిడి వచ్చినప్పుడు జయించే విశ్వాసం ఎవరిస్తారు? దావీదు ఇస్తాడు. దావీదు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. మనకి విశ్వాసం ఇస్తాడు ఆయన. ఆ యుద్ధంలో మనం గెలుస్తాము, అక్కడ మనం జయిస్తాము. అక్కడ ఆ ఒత్తిడి వచ్చినప్పుడు జయిస్తాము. ఎందుకంటే మనం ఏమై ఉన్నాం? జీవం గల దేవుడి సైన్యమై ఉన్నాం. ప్రకటన 19లో నేను ముద్రలోకి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మీరు అనొచ్చు, ఈ సామాన్యతలో దావీదు గురించి ఎక్కడైనా ప్రవక్త చెప్పాడా? చెప్పాడు ఆయన. సామాన్యత 325వ పారాగ్రాఫ్. అందరు తీసారా? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. 325వ పారాగ్రాఫ్ మీకు గుర్తున్నదా? ఈ చోటు నుండి నేను ఉదయం పోవచ్చుండగా దావీదు మరి గొల్యాతుని గురించి ప్రసంగించింది. హల్లెలూయా.
ప్రసంగించాడు ప్రవక్త. మరి మనం చూస్తున్నామా సామాన్యతలో? దావీదు గూర్చి, గొల్యాతు గూర్చి. హల్లెలూయ. ఆయన తీసుకున్న లేఖనమే దినవృత్తాంతాలు 17వ అధ్యాయం. మందిరం కోసం తీసుకున్నాడు ఆయన. హల్లెలూయ. దావీదు మందిరం కోసం తీసుకున్నాడు. మరి నాతానుకి మరి దావీదు ఒక మందిరం కట్టాలని మరి దేవుని అడిగినప్పుడు నాతాను ప్రవక్త నీ హృదయంలో ఉన్న దాన్ని అంతటి ప్రకారంగా చేయమని చెప్పాడు. హల్లెలూయ. అయితే దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నట్లుగా ఇంకొక కోడ్ చూపిస్తాను ప్రవక్తది. ఇక్కడ రాసినది దేవుని నామమున మహిమ కలుగును గాక. 4th సీల్ అనుకుంటా ఉన్నాను. 4th సీల్ 321వ పారాగ్రాఫ్, 4వ ముద్ర, 321వ పారాగ్రాఫ్. తీసారా? చూస్తున్నారు ఇక్కడ జీవము మరియు మరణము చివరి పోరాటంలోకి వచ్చుట మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? జీవము మరణము చివరి పోరాటంలోకి వచ్చుట మనం చూస్తున్నాం. మరి ఇక్కడ దావీదు పోరాటం ఏంటి? అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు. చివరి యుద్ధంలోకి వచ్చేసాడు. ఇంకా రాజయ్య స్థానానికి వెళ్తున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం నుండి పుత్ర స్వీకారానికి వెళ్తూ ఉన్నాడు. రాజయ్య మార్గంలో ఉన్నాడు. ఇప్పుడు చివరి యుద్ధానికి వచ్చేసాడు. ఇప్పుడు జీవము మరణము చివరి పోరాటంకి వచ్చి మనం చూస్తున్నాము. నిజమైన జీవము తెల్లని గుర్రము, పాండురంగ గుర్రము మిశ్రమే సంగతెగ, అవి నిజమైన ప్రదర్శన సమకూడి వచ్చిట చూపించుచున్నది. ఇప్పుడు నేను ఒక కార్యము చెప్పగోరుచున్నాను, మీరు దీన్ని నమ్మకపోవచ్చును, అయితే అది నిశ్చయంగా ఉండినట్లు నేను చూశాను. మూల రంగు ఒకే ఒకటై ఉన్నది, అది తెలుపు. ఎందరికి అది తెలియను? అసలైన రంగు ఒకే ఒకటి మాత్రమే ఉన్నది, తక్కినవన్నీ మిశ్రమము. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఉంటున్నారా? మరి చివరిగా యుద్ధానికి వచ్చేసాడు దావీదు. చివరిగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. చివరి యుద్ధం అది 312వ పారాగ్రాఫ్లలో ఉన్నది. అదే 4వ ముద్ర. ఇప్పుడు ప్రకటన 19లో వాడు సిద్ధమగుడు మాత్రమే కాదు, కానీ వాడిని ఎదుర్కొంటకు క్రీస్తు కూడా సిద్ధమగుచున్నాడు. జరగబో యుద్ధం చాలా ఘోరంగా మరి మహాభయంకరంగా యుద్ధంగా ఉండును. క్రీస్తు ప్రకటన 19లో క్రీస్తు తన యొక్క వారిని భూమిలోని 4 మూల నుండి ప్రోగు చేయలేదు. ఏలనగా శేషించబడిన వారు కొద్దిమంది మిగిలి ఉన్నారు. ఆయన ఏమి చేయుచున్నాడు? ఆయన పరలోకం 4 మూల నుండి వారిని సమకూర్చుచున్నాడు. ప్రకటన 19లో ఆయన దిగి వస్తున్నాడా లేదా? తెల్లని గుర్రాల పైన వస్తున్నాడు ఆయన. వెనుక ఆయన సైన్యం వస్తూ ఉన్నది. అదే చివరి బ్యాటిల్ అది. హల్లెలూయ. అదే చివరి యుద్ధము. ఇక్కడ దావీదు చివరి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అమాలేకులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా చివరి యుద్ధంలోకి వచ్చేసాం. వధువు కూడా చివరి యుద్ధంలోకి వచ్చేసింది. ఇప్పుడు చివరి యుద్ధంలోకి వచ్చేసినప్పుడు దావీదుకి ఏముంది? ప్రత్యక్షత ఉన్నది. ఎందుకంటే విజయం మనదే. మరి ఈ దావీదుకి విజయం మనదే. యుద్ధం యెహోవాదే. ఎంత ఒత్తిడి వచ్చినా, ఎంత ఫీజు వచ్చినా, రోమన్ క్యాథలిక్ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఆ యొక్క మరి జయించే విశ్వాసము దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇంకా సింహాసనం దగ్గరలో ఉన్నది. సింహాసనం దగ్గరలో ఉన్నప్పుడు ఈ నిందలు అనుభవిస్తూ ఉన్నాడు. తరం పెడతా ఉన్నాడు. నిందలు వస్తూ ఉన్నాయి. జనులు విడిచిపెడతా ఉన్నారు. అర్థమవుతుందా? ఒంటరివాడైపోయాడు దావీదు. ఆయన దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. దావీదు దేవుడు బట్టి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుంటా ఉన్నాడు. చివరి యుద్ధంకి వచ్చేసరికి దావీదు యుద్ధం చేసి సింహాసనం పైన కూర్చున్నాడు. అక్కడే సౌలు చనిపోయాడు. 7వ బోర 3వ ప్రపంచ యుద్ధంలో సౌలు చనిపోయాడు అక్కడ. హల్లెలూయ. 6వ బోరుకి 7వ ఊరికి మధ్యలో దావీదు ఉన్నాడు. 6వ బోర 2వ ప్రపంచ యుద్ధం, 7వ బోర 3వ ప్రపంచ యుద్ధం. మరి 6వ బోరుకి 3వ బోరుకి 7వ బోరుకి మధ్యలో ప్రకటన 10 ఉన్నది. ప్రకటన 10లో ఎవరున్నారు? బలిష్ఠైన దూత. ప్రకటన 10లో ఎవరున్నారు? ప్రవక్త. ప్రకటన 10లో ఎవరున్నారు? వధువు ఉన్నది. దావీదు ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయ. ప్రవక్త సమూయేలు ఉన్నాడు అక్కడ. దావీదు రాజు ఉన్నాడు అక్కడ. ఈ పిక్చర్స్ అన్నీ అక్కడే పడి ఉన్నాయి.
6వ బోరికి 7వ బోరికి మధ్యలో దావీదు పరిశుద్ధాత్మ నుండి పుత్ర స్వీకారానికి వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయ. ఆ గుణ లక్షణాలన్నీ తీసుకొస్తా ఉన్నాడు దేవుడు. అర్థమవుతుందా? 6వ బోరకి 7వ బోరికి మధ్యలో 7వ బోర సౌలు మరణించాడు అక్కడ. తర్వాత దావీదు రాజు అయ్యాడు. పుత్రశేఖరం పొందుకున్న తర్వాత దావీదు తన స్థానంలో పెట్టబడిన తర్వాత దావీదు ఇప్పుడు రాజు అయ్యాడు. అయ్యాడా లేదా? 1000 ఏండ్ల పరిపాలనలో. హల్లెలూయ. దావీదు రాజు అయ్యాడు, తన స్థానంలోకి వచ్చాడు. ఇప్పుడు ఇదొక పిక్చర్. ఇక్కడ 6వ బోరికి 7వ బోరికి మధ్యలో ఒక పిక్చర్ అది. ఇదంతా ఛాయ నీడ. ఇంకా దావీదు మనం చూడగలం. అర్థమైందా మీకు? దావీదు యుద్ధాలు, దావీదు యొక్క అవమానాలు, దావీదు యొక్క ఆ ఒంటరి ప్రయాణం, ఇవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. నీ జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పుత్రశేఖరంలోకి తీసుకెళ్తాడు. అందుకే వధువుపైకి ఒత్తిడి వస్తూ ఉంటుంది. ఇప్పుడు వధువుపైకి ఒత్తిడి ఎందుకు ఎక్కువ వస్తూ ఉన్నది? సంఘశాఖలు చాలా స్వేచ్ఛగా ఉన్నాయి, కానీ వధువుపైకి ఒత్తిడి వస్తూ ఉన్నది. ఆ ఒత్తిడి వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటుంది? దేవుడు అప్పుడు ఆ ఒత్తిడిలో జయించే విశ్వాసం ఇస్తూ ఉంటాడు. ఆ సద్గుణాలన్నీ నీకు వస్తూ ఉంటాయి. దేవుడు అప్పుడు పరిపూర్ణ విశ్వాసం తీసుకొస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ పరిపూర్ణ మానవుడి స్వరూపంలో ఉన్న ఆ 7 గుణ లక్షణాలకు నేను తీసుకెళ్తూ ఉంటాడు. అవన్నీ ఇస్తున్నప్పుడు ఒక దైవికమైన స్వభావం నీలోకి వస్తుంది. క్రీస్తు యొక్క సారూప్యం నీలోకి వస్తుంది. అందుకు నీ తలంపులు మార్చబడతాయి, నీ ఆలోచనలు మార్చబడతాయి, నీ ఉద్దేశాలు మార్చబడతాయి. క్రీస్తు స్వభావం నీకు వస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. అప్పుడు క్రీస్తు స్వభావం వచ్చినప్పుడు శత్రువును కూడా క్షమిస్తావు నువ్వు. నీ కీడు చేసిన వాళ్ళని కూడా క్షమిస్తావు నువ్వు. అది దావీదుకు వచ్చింది. అక్కడ సౌలును ఎందుకు విడిచిపెట్టాడు? దావీదుకి దైవత్వం వచ్చేసింది. అక్కడ చేతికి దొరికినా ఏం చేయలేని పరిస్థితి, శత్రువు దొరికినా ఏం చేయలేని పరిస్థితి. దావీదులు ఇప్పుడు ఆ గుణ లక్షణాలు వస్తూ ఉన్నాయి, దైవికమైన స్వభావం వస్తూ ఉన్నది. ఆ సహోదరు ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, అవన్నీ గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దావీదు శత్రువుని కూడా క్షమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్వభావం నీలోకి రాకపోతే, ఆ గుణ లక్షణాలు నీలోకి రాకపోతే నువ్వు ఎత్తబడలేవు. నువ్వెన్నో విషయాలు వినవచ్చు. ఆ దైవికమైన స్వభావం నీలోకి రావాలి. ఆ దావీదు ఏదైతే పొందుకున్నాడో 7 గుణ లక్షణాలు అవన్నీ నీలో కుమ్మరించబడాలి. ఇప్పుడు దాని కొరకే ఈ వర్తమానం వచ్చింది. ఇప్పుడు అందుకే ఈ వాక్యము దాన్ని చేస్తుంది ఇప్పుడు నీ జీవితంలో. అందుకే దేవుడు ఆ దావీదు జీవితాన్ని తెరిచి చూపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దావీదు జీవితం నీలో సరళధార అయిందో, ఆ వాక్యం నీలో సరళధార అయిందో, ఇక్కడ నీడగా ఛాయగా ఉన్నది. అది నీలో శరీరధారి కావాలి. ఇప్పుడు వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, వాక్యం నీలో శరీరధారి కావాలి. వాక్యం ఎప్పుడైతే శరీరధారి అయిందో నీ స్వభావం మార్చబడుతుంది, నీ ఆలోచనలు మార్చబడతాయి, నీ తలంపులు మార్చబడతాయి. ఆ స్థితికి రాకుండా నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్న రసాన్ని చూడాలనుకుంటున్నాడు. నీలో ఉన్న రసాన్ని చూడాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ ఒత్తిడి తీసుకొస్తాడు. ఆ ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు నువ్వు పేలిపోతావు. చాలామంది పేలిపోతారు, కానీ దావీదు లాంటి వాళ్ళు ఆ ఒత్తిడిలో నల్లగొట్టబడతా ఉన్నప్పుడు, దేవుడు పిండుతూ ఉన్నప్పుడు, ఆ ఒత్తిడి తీసుకొస్తా ఉన్నప్పుడు, ఆ గుణ లక్షణాలు నీలో వస్తున్నప్పుడు అన్ని యుద్ధాలు చేసేది దేవుడే. యెహోవా నీ పక్షముగా ఉంటాడు, దేవుడు నీ పక్షముగా ఉంటాడు. ఇది ఒక కోణం. అయితే దావీదులో మరొక కోణాన్ని చూపిస్తాను మీకు. వింటాను సిద్ధంగా ఉన్నారా? దాన్ని చూపించి నేను ముగిస్తాను. నేను ఇంకా దావీదు కోసం ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం. దావీదు రాజు అయ్యాడా లేదా? మరి ఈరోజు నువ్వు కూడా రాజు కాబోతున్నావు. అవునా కాదా? నువ్వు రాజువా కాదా? హల్లెలూయా. మన రాజులము, యాజకులము. ఒకరోజు రాజులు కాబోతున్నాము, ఒకరోజు ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాము. అవునా? ఈ ప్రపంచం పైన అధికారం నీకే ఉన్నది. మరొక కోణాన్ని చూపిస్తాను ఇప్పుడు. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగకయుండును. కాబట్టి వారు, మా ఏలినవాడు రాజునకు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుగుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగుడులో పండుగనని చెప్పి ఇజ్రాయేల్ దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషగు అను సునేమి రాళ్ళని చూచి రాజునదుకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిది,
అయ్యుండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను కానీ రాజు దాన్ని కూడలేదు. ఇక్కడ దావీదు వృద్ధుడయ్యాడు. వృద్ధుడయ్యాడంటే తెల్లని జుట్టు ఉంటుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు దావీదు మరొక పాత్రను చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు దావీదు తెల్లని జుట్టుని ధరించుకుని ఉన్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చాడు దావీదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దావీదుకి వెట్టగలగడానికి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారు, అభిషేకం తీసుకొచ్చారు. అభిషేకను తీసుకొచ్చిన రాజు ఆమెను కూడలేదు. హల్లెలూయా. ఈమె రాజు దగ్గరే ఉన్నది, ఈ రాజు దగ్గర ఉన్నది ఈమె, కానీ ఈ రాజు ఈమెను కూడలేదు. హల్లెలూయా. ఈరోజు ఈ మేఘం ఫోటో చాలామంది పెట్టుకుంటున్నారు, కానీ ఈ మేఘానికి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళెవరు? అభిషేకు. కానీ కొందరున్నారు ఆ మేఘంతో సంబంధం ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈమెను కూడలేదు. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండేది కానీ రాజు అతను కూడలేదు. హగ్గీతు కుమారుడైన అదోనియ గర్వించిన వాడై. ఈ హగ్గీతు కుమారుడైన అదోనియ ఎవరు? చాలా జాగ్రత్తగా వినండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం. ఈ హగ్గీతు కుమారుడైన అదోనియా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయము. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా యెజ్రెయేలు రాజైన అహీనోయము పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు. మొదటి జ్యేష్ఠుడు అమ్నోను. ఓకే. అహీనోయము వల్ల పుట్టాడు. కర్మేలు రాజైన అబిగైలుకు పుట్టిన దానియేలు 2వ వాడు. గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మయాక పుట్టిన అబ్షలోము 3వ వాడు. హగ్గీతు కుమారుడైన అదోనియా 4వ వాడు. ఇతడు ఎన్నో వాడు అంటే 4వ వాడు. ఓకే, అర్థమైందా? అబీటులు కనిన సెపట్టి 5వ వాడు. అతని భార్య అయిన ఎగ్లా కనిన ఇత్రయేము 6వ వాడు. ఈ 6గురు హెబ్రోన్లో అతనికి పుట్టిరి. అచ్చట అతడు 7 సంవత్సరాలు 6 నెలలు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరాలు ఏలెను. యెరూషలేములో అతను పుట్టినవారు ఎవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బెత్షెబా వలన కలిగిన సిమ్యా, షోయాబు, నాతాను, సొలొమోను అను 4గురు. ఇప్పుడు 4వ వాడు హగ్గీతు ద్వారా వచ్చాడు. హగ్గీతు ద్వారా వచ్చినవాడు అదోనియా. కానీ 7వ స్త్రీ బెత్షెబా ద్వారా వచ్చింది ఎవరంటే సొలొమోను. కానీ ఇక్కడ దావీదు ఎప్పుడైతే వృద్ధుడయ్యాడో, దావీదు ఎప్పుడైతే వృద్ధాప్యంలోకి వచ్చాడో, ఇప్పుడు అదోనియా ఏం చేస్తున్నాడంటే నేనే రాజునని ప్రకటించుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ ఏడవ స్త్రీ ద్వారా బెత్షెబా ద్వారా వచ్చింది సొలొమోను. మరి సొలొమోనే రాజు కావాలి. ఎందుకంటే దేవుడు ప్రమాణం చేశాడు, నీ గర్భవాసంలో నుండి వచ్చిన వాడే నీకు మందిరం కడతాడు, అతడే రాజు అవుతాడు. హల్లెలూయా. ఈ 4వ వాడు రాజు అయ్యే అవకాశం లేదు, కానీ రాజునని ప్రకటించుకుంటున్నాడు. ఇప్పుడు ఈ 4వ వాడు అంటే 4వ సంఘకాలం. 4వ సంఘకాలం ఏంటి? థియోతెర సంఘకాలం. అదే ఆ థియోతెర సంఘకాలమే 606 నుండి 1520 వరకు చీకటి యుగం. అది రోమన్ క్యాథలిక్ ప్రపంచాన్ని పరిపాలించింది. అదేనా థియోతెరనా? హల్లెలూయా. ఎఫెసు, స్ముర్న, పెర్గమ, థియోతెర 4వ సంఘకాలం. 606 నుండి 1520 వరకు థియోతెర సంఘకాలం. ఇదే మొత్తం సాతాను యొక్క 1000 ఏండ్ల పరిపాలన. ప్రపంచాన్ని అంతా, ప్రపంచంలో ఉన్న ధనమంతా లాక్కున్నది. అంటే ఇప్పుడు అతడే రాజు అని ప్రకటించుకుంటున్నాడు. అవునా? ఇప్పుడు అదోనియా రాజు అని ప్రకటించుకుంటున్నాడు. ఇప్పుడు అదోనియా ఎవరు? పోపై ఉన్నాడు. ఈడే రాజు అని ప్రకటించుకుంటున్నాడు. ఇప్పుడు జరుగుతుందా లేదా? ఇప్పుడు 3.5 సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలించేది ఎవరు? పోపేనా? హల్లెలూయా. అతడే రాజు అని ప్రకటించుకుంటున్నాడా? కానీ లేఖనం ప్రకారం రాజు ఎవరు? దావీదు కుమారుడు ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలనలో రాజుగా దావీదు సింహాసనం పైన కూర్చుని ప్రపంచాన్ని ఆలబోతా ఉన్నాడు. మరి ఈ కాలాన్ని చూడగలుగుతున్నాం ఇక్కడ.
మన కాలం చూడగలుగుతున్నాం ఇక్కడ. అదోనియా రాజు కాదు, కానీ రాజు అని ప్రకటించుకుంటున్నాడు. ఏ ఏ చిత్రానికి వెళ్ళు నీ కాలం కనిపిస్తుంది. పాత నిబంధనలో ఏ ఛాయ్కి వెళ్ళు నీ కాలం చూస్తా. అలా చూడగలిగేదే వధువు. వధువుకి మాత్రమే సాధ్యం. సంఘ శాఖడు చూడలేడు, పుస్తకం తెరవబడలేడు, చూడలేడు. ఎవరికైతే ముద్రలు తెరవబడ్డాయో, 7 ఉరుముల స్వరం ఎవరైతే విన్నారో వాళ్ళే తెరవబడిన పుస్తకం చూడగలుగుతారు. ఇప్పుడు అదోనియా రాజుని ప్రకటించుకుంటున్నాడు. నేనే రాజునకు అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుడికి 50 మంది మనుషులు ఏర్పరచుకొనును. అతని తండ్రి నువ్వు ఇలాగు ఎలా చేయుచున్నావు అతని చేత ఎప్పుడు నువ్వు విచారించి అతని నొప్పి కలగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు, అబ్షలోము తర్వాత పుట్టినవాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షమున వహించి అతనికి సహాయం చేసిరి. కానీ ఇప్పుడు అదోనియా రాజని ప్రకటించుకున్నాడు. ఇప్పుడు ఇతనితో ఎవరు కలుస్తున్నారు? యోవాబు. యోవాబు ఎవరు? రాజకీయ శక్తి. హల్లెలూయా. అబ్యాతారు ఎవరు? మతప శక్తి, యాజకుడు. మతప శక్తి, రాజకీయ శక్తి. అలాగే అదోనియా ఎవరు? దయ్యపు శక్తి. హల్లెలూయా. ఈ 3 శక్తులు కలిస్తేనే 4వది, 4వ గుర్రం. అంటే ఇప్పుడు రాజకీయ శక్తి కలిసింది, మతప శక్తి కలిసింది, దైవాత్మలు కలిసింది. ఈ 3 శక్తులు కలిస్తేనే 4వ గుర్రం. 4వ గుర్రం పైన స్వారీ చేయవాడు మృత్యువు. అర్థమవుతుందా? ఈ 3 శక్తులు కలిసాయి ఇక్కడ. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కూడా కలిసాయా? రాజకీయ శక్తి కలిసింది, మతం ఏకమైంది. అదోనియా నేనే సూపర్ మ్యాన్ని, ప్రపంచానికి నేనే రాజుని, రాజకీయ శక్తిని కలిపేశాడు. మతప శక్తి కలిసిపోయింది. మతప శక్తి, అన్ని మతాలు సంస్థలు ఏకమైనవి. ఓకే, అక్కడ ఎకనామికల్ కౌన్సిల్ జరుగుతూ ఉన్నది. 1962లో ఎకనామికల్ కౌన్సిల్ జరుగుతూ ఉన్నది. అక్కడ అదోనియా ఏం చేస్తూ ఉన్నాడు? మతాలను కలుపుతూ ఉన్నాడు, రాజకీయాలను కలుపుతూ ఉన్నాడు. అదే సమయంలో ఇక్కడ ప్రవక్త, హల్లెలూయా, పరిపూర్ణ మానవుడి స్వరూపం బోధిస్తూ ఉన్నాడు. ఈ మెల్కిసెదెకు ఎవరు బోధిస్తూ ఉన్నాడు? అది సూర్యోదయం బోధిస్తూ ఉన్నాడు. ప్రవచనం ద్వారా స్పష్టపరచబడిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు. జరగనై ఉన్న సంగతులు బోధిస్తూ ఉన్నాడు. ఎత్తబడిన బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎకనామికల్ కౌన్సిల్ జరుగుతూ ఉన్నది. దేవుడు నా మమ్మీ కలిగా చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. యాజకుడైన 8వ వచనం, యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయును, ప్రవక్త అయిన నాతానును, సిమియును, రేయును, దావీదు యొక్క సూర్యులను అదోనితో కలుసుకొనక ఉండిరి. అందరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి ఆమెను చెప్పండి. దేవుడు నా మమ్మీ కలిగిన కాక. ఎందుకంటే మన పాట వచ్చింది ఇక్కడ. యాజకుడైన సాదోకు, యెహోయాదా కుమారుడైన బెనాయా, ప్రవక్త అయిన నాతాను, 3, సిమియు, రేయు, 5. దావీదు యొక్క సూర్యులు. ఎవరు? దావీదు. దావీదు యొక్క సూర్యులు. 5 రకాల పరిచర్యలు. వీళ్ళెవరితో కలలేదు? అదోనియాతో కలుసుకోనక. వీళ్ళు అదోనియా కోటాలకు లేరు. అక్కడ అదోనియా కోటాలు పెట్టి అక్కడ రాజకీయ శక్తిని ఏకం చేస్తున్నాడు, మత శక్తిని ఏకం చేస్తున్నాడు, దైవాత్మలు ఏకమవుతూ ఉన్నాయి. ఒక పక్క అది జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ 5 రకాల పరిచర్యలో ఉన్నవాళ్ళు దావీదుతో ఏకమవుతా ఉన్నారు. దావీదు సూర్యుల వాళ్ళు అదోనియాతో కలవట్లేదు. అలా అదోనియా వీళ్ళకి ఫోన్ చేసి కోటాలకి రమ్మంటలేదు. ఎందుకో తెలుసా? వీళ్ళకి ఆల్రెడీ ముద్దలు తెరవబడ్డాయి, వాక్యం తెరవబడింది. అదోనియా వీళ్ళ కోటాలు పిలవడు. ఎందుకంటే వీళ్ళకి బాగా తెలుసు రాబోయే రాజు సొలొమోను. రాబోయే రాజు అదోనియా కాదు, సొలొమోను రాజు అయి ఉన్నాడు. వీళ్ళకి ప్రత్యక్షత ఉన్నది. వీళ్ళకి
అందుకే ఆ కోటాలు కోల్పోయాడు. 9వ వచనం, అదోనయ ఎన్రోగెల సమీపమందుండు జెహేలేతు. ఈ జెహేలేతు అంటే దీని అర్థం ఉన్నది. ఒకసారి మొదటి రాజుల గ్రంథము 9వ వచనం, జెహేలేతు అనగా సర్పం. ఈ కూటమి ఏంటి ఇప్పుడు? నైషా కౌన్సిల్. ఇది ఆ ఏదోని తోటలో ఎలాగైతే సర్పం కలుసుకున్నదో, హల్లెలూయా, ఇక్కడ ఇది సర్పం. జెహేలేతు అంటే సర్పం. అర్థమైందా? 9వ వచనం చూడండి. ఇక్కడ అదోని ఎన్రోగెల సమీపం ఉంది జెహేలేతు బండ దగ్గర కూటం జరుగుతూ ఉన్నది. అంటే జెహేలేతు అంటే సర్పం. అర్థమైందా? దాని అర్థం సర్పం అని. ఇంటికి వెళ్ళిన చూడండి, దాని అర్థం సర్పమే. కూటం అక్కడే ఏర్పాటు చేశాడు. అంటే ఈ కూటం ఏంటిది? నైషా కౌన్సిల్ అవ్వచ్చు, అవునా? అలాగే ఆదికాండంలో అక్కడ సర్పం మోసగించింది, నైషా కౌన్సిల్లో అవను మోసగించింది. హల్లెలూయా. ఇక్కడ అదోనే కూటం చూడండి, ఆ బండ దగ్గర గొర్రెలను ఎడ్లను కొవ్విన దూడను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యూదావారు రాజు యొక్క సేవకులందరూ పిలిపించింది. కానీ ప్రవక్తయగు నాతానును బెనాయును దావీదు సూర్యులను తనకు సహోదరుని సొలొమోను పిలవలేదు. ప్రవక్తను పిలవలేదు, దావీదు సూర్యులను పిలవలేదు, సహోదరుడైన సొలొమోను లేడు. సొలొమోను ఆ కోటల్లో ఉండడు. సొలొమోను ఎక్కడుంటాడు? రాజు అయిన సొలొమోను ఇక్కడ ఉంటాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉంటాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉంటాడు. అక్కడ ఉండడు సొలొమోను. దావీదు సూర్యులు అక్కడ ఉండరు. మీకు అర్థమవుతుందని నమ్ముతున్నాను. అప్పుడు నాతాను సొలొమోను తల్లైన బెత్షెబతో చెప్పినది ఏమనగా, ఇప్పుడు నాతాను వచ్చాడు. ఎవరు నాతాను? నాతాను మన ప్రవక్త. ప్రవక్తల నాతాను. ఈయన ఎక్కడికి వచ్చాడు? బెత్షెబా దగ్గరికి వచ్చాడు. బెత్షెబా ఎవరు? వధువై ఉన్నది. హల్లెలూయా. బెత్షెబా ఎవరు? వధువై ఉన్నది. బెత్షెబా మత్తయి సువార్తలో ఉందా లేదా? హల్లెలూయా. ముగ్గురు స్త్రీ అన్యస్త్రీమే. ఎక్కడికి వచ్చాడు ఈయన? అన్యస్త్రీ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు వచ్చాడా లేదా? మరి మనం ఎవరు? బెత్షెబా ఉన్నాం. బెత్షెబా దగ్గర ఎవరు రావాలి? సొలొమోను రావాలి. మరి ఇప్పుడు బెత్షెబా గర్భంలో ఎవరు ఉన్నారు? సొలొమోను ఉన్నాడు బెత్షెబా గర్భంలో. అందరు ఇక్కడే ఉన్నారా? ఇప్పుడు బెత్షెబా ఎవరికి జన్మనిస్తుంది? సొలొమోనుకి జన్మనిస్తుంది. రాబోయే రాజుకి జన్మనివ్వబోతా ఉన్నది. ఇప్పుడు ప్రవక్త నాతాను ఎక్కడికి వచ్చాడు? ఒక స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఎవరు? బెత్షెబా దగ్గరికి వచ్చాడు. బెత్షెబాతో చెప్పినది ఏమనగా, హగ్గీతు కుమారుడైన అదోనయ ఏలుచున్నాడన్న సంగతి నీకు వినబడలేదా? ఎవరితో చెప్తున్నారు ఇప్పుడు? ప్రవక్త నాతాను బెత్షెబాతో చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నాతాను వచ్చి బెత్షెబాకి సీల్స్ తెలుస్తా ఉన్నాడు, ముద్రలు విప్పుతా ఉన్నాడు, మర్మములు బోధిస్తూ ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు. ఇదిగో అదోనియ రాజుగా ప్రకటించుకుంటున్నాడు. ఇది తెలీదా? శత్రువు యొక్క పన్నాగాలు రివీల్ చేస్తా ఉన్నాడు. శత్రువును బయట పెడతా ఉన్నాడు. మరి ఈ కాలపు ప్రవక్తన శత్రువు యొక్క ట్రిక్స్ అన్ని బయట పెట్టింది. శత్రువు ఎలా పనిచేస్తాడో, శత్రువు ఎలా కదులుతా ఉన్నాడో ప్రతిదాన్ని బయట పెట్టిన ప్రవక్త ఎవరు? నాతానే ప్రవక్త. మన కాలానికి ఒక నాతాను ఉన్నాడు. ఇప్పుడు బెత్షెబాకి చెప్తా ఉన్నాడు శత్రువు ఎలా పనిచేస్తున్నాడు, శత్రువు యొక్క పన్నాగములన్నీ రివీల్ చేస్తూ ఉన్నాడు. అందుకే సీల్స్ ఎందుకు ఇవ్వబడ్డాయి? శత్రువు యొక్క పన్నాగాలన్నీ బయట పెట్టాడు. ఇప్పుడు బెత్షెబాతో మాట్లాడుతున్నాడు, ముద్దలు విప్పుతున్నాడు. ఇప్పుడు చూడు, తెరబడిన పుస్తకం చూడు.
అగ్గీత కుమ్మడి నదో ఏలుచున్నాడు నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినబడిన దావీదునకు తెలియకే ఉన్నదా? కాబట్టి నీ ప్రాణమును, నీ కుమారుడైన సొలొమోను ప్రాణం రక్షించుకుంటే నేను ఒక ఆలోచన చెప్పేదని వినుము. నీవు రాజు అయిన దావీదుకు పోయి, నా ఏలినవాడా, రాజు అవశ్యంగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకులను నాకు నీకు ప్రమాణపరంగా సెలవిచ్చితివే. దావీదు ప్రమాణం చేశాడా లేదా? సొలొమోనే రాజాని ప్రమాణం చేశాడా లేదా? ఒట్టు పెట్టుకున్నాడా లేదా? ప్రమాణం చేశాడా లేదా? మరి అదోనియా ఏలుచుండట ఏమని అడగవలను? రాజుతో నువ్వు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నువ్వు విన్నవించిన మాట రూడు పరిచిందని చెప్పాను. కాబట్టి బెత్షెబా గదిలోనున్న రాజు వద్దకు వచ్చాను. బెత్షెబా ఇప్పుడు రాజు గదిలోకి వచ్చింది. రాజు అలాగా ఉన్నాడు, తెల్లని ఉన్నిని పెట్టుకుని ఉన్నాడు. రాజు ఇప్పుడు వృద్ధుడై ఉన్నాడు. ఎస్తేర్ అలాగైతే రాజు దగ్గరికి వెళ్ళిందో, బెత్షెబా ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు గదిలోకి వెళ్ళింది. ఇప్పుడు రాజు గదులు ఏమున్నాయి? 7 స్టెప్స్ ఉన్నాయి అక్కడ. రాజు గది దగ్గర పరిచయం చేయవాడు ప్రవక్త ఉన్నాడు అక్కడ. నువ్వు వెళ్ళి మాట్లాడు, నీ వెనుక నేను వస్తాను. ప్రవక్త లేడు కదా ఇప్పుడు ఇక్కడ. ఎలా వస్తాడు? ఆయన టేప్స్ ఇక్కడ ఉన్నాయి, ఆయన బుక్స్ ఇక్కడ ఉన్నాయి. ప్రవక్త ఈ బెత్షెబాతో ఉన్నాడా? బెత్షెబా ఏమింటుంది? ప్రవక్త స్వరాన్ని. బెత్షెబా ఏం భుజిస్తూ ఉన్నది? టేబుల్ అనే మెసేజ్ పేరు ఎందుకంటే టేబుల్ దగ్గర ఏముంటుంది? ఆహారం. టేబుల్ దగ్గర ఏం చేస్తాం? భుజిస్తూ ఉంటాం. ద టేబుల్, ద వాయిస్ ఆఫ్ గాడ్. ఏంటది? దేవుని యొక్క స్వరం. భోజనపు బల్ల. బెత్షెబా తింటూ ఉన్నది. ఇప్పుడు బెత్షెబాతో ఎవరున్నారు? ప్రవక్త నాతాను ఉన్నాడు. ఇప్పుడు రాజుతో మాట్లాడుతూ ఉన్నది. నాతాను బెత్షెబాతో ఉన్నాడు. ఇప్పుడు మరి ఈ బెత్షెబాతో నాతాను ఉన్నాడు. ఇప్పుడు పుస్తకాల రూపంలో ఉన్నాడు, టేబుల్ రూపంలో ఉన్నాడు. లేదా? మనం వింటుంది అదే కదా. నేను వస్తాను వెనుక. బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా, రాజు నీ కోరిక ఏమి? అహష్వేరోషు రాజు అడిగాడు, ఈ రాజ్యంలో సగం మట్టుకు నీకు కావాలనా? అక్కడ ఎస్తేరు కృప పొందుకుంటే ఇక్కడ బెత్షెబా కృప పొందుకున్నది. ఏంటి నీ కోరిక? నా ఏలినవాడా, నువ్వు నీ దేవుడని యెహోవా తోడని నీ సేవకులను నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడుగా సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలినవాడు రాజునకు నీకు తెలియకే ఉన్నదా? అతడు ఎడ్లను, క్రొవ్వను, దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ యాజకుడైన అబ్యాతారు సైన్యాధిపతిని యోవాబును పిలిపించింది, కానీ సేవకుడైన సొలొమోను పిలవలేదు. నా ఏలినవాడ రాజా, నా ఏలినవాడని రాజుకు నీ తర్వాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగనో అందును గూర్చి ఇజ్రాయేల్ అందరూ కనిపెట్టి ఉన్నారు. ఇదిగాక నా ఏలినవాడైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తర్వాత నేను నా కుమారుడైన సొలొమోను అపరాధములుగా ఎంచబడదము. ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తగు నాతాను లోపలికి రాగా. బెత్షెబా రాజుతో మాట్లాడుతున్నప్పుడు ప్రవక్తగు నాతాను లోపలికి వచ్చాడు. ఇప్పుడు ప్రవక్త టేప్స్, ప్రవక్త యొక్క స్వరం 5 రకాల పరిచర్యతో ఉన్నది. హల్లెలూయా. ఈ వధువుతో ఉన్నది. అర్థమవుతుందా? నా ఏలినవాడ రాజువైన అదోనియా నీ తర్వాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుండునని నువ్వు సెలవిచ్చితివా?
ఏలనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను, కొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరూ సైన్యాధిపతులు యాజకులు అభ్యాతారం పిలువింపగా వారు వాని ముఖములు అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవునగా పలుకుచున్నారు. అయితే నీ సేవకుడైన నన్నును, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయను, నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు. నా ఏలినవాడు రాజునకు నీ తర్వాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడై ఉండునో అది నీ సేవకుడైన నాతో చెప్పక ఉందివా? ఈ కార్యం నా ఏలినవాడు రాజుగా నువ్వు సెలవు చెప్పిన జరుగుతున్నదా అని అడిగాను. దావీదు బెత్షెబాని పిలవమని సెలవేయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలబడెను. 28వ వచనం. దావీదు బెత్షెబాని పిలవనంపి సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలబడెను. ఫిబ్రవరి 28న ఆ మేఘం దిగి వచ్చింది. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినది ఏమనగా, తన పైన ఒట్టు పెట్టుకొని హల్లెలూయా ప్రమాణం చేస్తూ ఉన్నాడు. సకలమైన ఉపద్రవంలో నన్ను విడిపించిన యెహోవా జీవం తోడు, అవశ్యంగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడుగని ఇశ్రాయేలు దేవుడని యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణం చేసిన దాన్ని ఈ దినమున నెరవేర్చుదని చెప్పగా. ఇప్పుడు రాజు ఎవరు? సొలొమోను, రాబోయే రాజు, అతనే కాబోయే రాజు. హల్లెలూయా దేవుని నామమున మహిమ కలుగును గాక. దావీదు సింహాసనం పైన కూర్చునేవాడు ఎవరు? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. దావీదు సింహాసనం పైన కూర్చుని 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి ఆయనే రాబోయే రాజు ఆయన. మరి ఇప్పుడు అదోనియా రాజు అని ప్రకటించుకుంటున్నాడు. లోకమంతా అదోనియా రాజు అని చెప్పుకుంటున్నారు. మతాలు ఏకమైనవి, ఆ యొక్క మతాలు రాజకీయం ఏకమైంది, దైవశక్తులు ఏకమైంది. జరుగుతుందా లేదా? కానీ ఇటు పక్క బెత్షెబా రాజు ఎవరో తెలుసు, ఇప్పుడు ప్రవక్తకి రాజు ఎవరో తెలుసు, యాజకుడికి రాజు ఎవరో తెలుసు. హల్లెలూయా. మరి ఇటు పక్క ఉన్న వాళ్ళకి 5 రకాల పరిచర్య వారికి రాజు ఎవరో తెలుసు. వీళ్ళకి ప్రత్యక్షత ఉన్నది, గ్రంథం తెరవబడింది, ముద్రలు తెరవబడ్డాయి. ఇప్పుడు రాబోయే రాజు ఎవరో కాదు, సొలొమోను అయి ఉన్నాడని తెలుసు. ఇక్కడ 35వ వచనం. రాజైన సొలొమోను చిరంజీవుని కాకని ప్రకటన చేయవలను. ఇజ్రాయేల్ వారి మీద, యూదా వారి మీద అతను అధికారిగా నియమించి ఉన్నాను కనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడు నాకు ప్రతిగా రాజుగునని సెలవిచ్చెను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగునుగాక. నా ఏలినవాడు రాజునకు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. యెహోవా నా ఏలినవాడుకు రాజుకు నీకు తోడుగా ఉండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగా ఉండి నా ఏలినవాడైన రాజుకు దావీదుకు రాజ్యం కంటే అతని రాజ్యం ఘనముగా చేయనుగాక నేను. కాబట్టి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయను, కెరేతీలు, పెలేతీలు. వీళ్ళెవరు? కెరేతీలు, పెలేతీలు. వీళ్ళు సమూయేలు గ్రంథంలో ఉంటారు. వీళ్ళు దావీదుతో ఉన్నారు. వీళ్ళు హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయమా? 2 సమూయేలు 8వ అధ్యాయము 18వ వచనం. యెహోయాదా కుమారుడు బెనాయా కెరేతీలకు, పెలేతీలకు అధిపతి. దావీదు కుమారుడు సభాముఖ్యులు. వీళ్ళు దావీదు సైన్యంతో ఉన్నారు. ఈ కెరేతీలు, పెలేతీలు వీళ్ళు వంశం రాయబడింది. హల్లెలూయా. వీళ్ళ పేర్లు ఇక్కడ రాయబడలేదు. మరి ఈరోజు కెరేతీలు, పెలేతీలు ఎవరు? మనమే. హల్లెలూయా. కెరేతీలు, పెలేతీలు మనమే. రాజైన దావీదు కంచెరగాడి మీద సొలొమోను ఎక్కించి గీహోనికి తీసుకుని రాగా, ఈ గీహోన్ ఏంటి? ఆదికాండంలో 4 నదులు ఉన్నాయా? ఆదికాండం 2వ అధ్యాయంలో 4 నదులు ఉన్నాయి. 11వ వచనం. మొదటి దాని పేరు పీసోను,
అది హవేలా దేశముని చుట్టూ, అదే హవేలా దేశమునంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారం శ్రేష్టమైంది. అక్కడ బోలము గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. వచ్చిందా? అది కూషి దేశం అంతటి చుట్టూ పారుచున్నది. మూడో నది పేరు హిద్దేకేలు. నాలుగో నది పేరు యూఫ్రటీస్. అంటే ఇప్పుడు ఈ యొక్క అభిషేకం, పట్టాభిషేకం ఎక్కడ తీసుకొచ్చారంటే గీహోన్ దగ్గర రాగా యాజకుడైన సాదోకు గుడారం నుండి తలుపు కొమ్ముని తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవుని గాకని కేకలు వేసిరి. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ? యెరూషలేములకు మధ్యస్థ స్థలం. ఏదైనా ఎక్కడ ఉన్నది? యెరూషలేములకు మధ్యస్థ స్థలం. మరి ఇప్పుడు దావీదు కుమారుడిగా ఆయన ఎక్కడ పరిపాలన చేయబోతున్నాడు? యెరూషలేములో దావీదు సింహాసనం పైన కూర్చుని పరిపాలన చేయబోతున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఇక్కడ గీహోను దగ్గర, అర్థమవుతుందా? గీహోను దగ్గర సొలొమోను తీసుకొచ్చి అక్కడ మరి సొలొమోను చిరంజీవునిగా కేకలు వేసిరి. మరి ఆ జనులందరూ అతను వెంబడి వచ్చి పిల్లని గ్రోములు ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికంగా సంతోషించిరి. నేల బద్దలవడం అంటే భూకంపం. అంటే సొలొమోను రాజు అయినప్పుడు ఏమొచ్చింది? వాళ్ళ ఆరాధన చేసినప్పుడు, వాళ్ళు బాకాలు ఊదినప్పుడు, వాళ్ళ పిల్లల గ్రోవులు ఊదినప్పుడు భూకంపం వచ్చింది అక్కడ. మరి ఏడవ బోర ద్వారా మరి మొత్తం ఈ మూడో ప్రపంచ యుద్ధం ద్వారా మొత్తం నాశనం అయినప్పుడు, హల్లెలూయా, మరి 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు కుమారుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మధ్యస్థ స్థలంలో కూర్చొని మొత్తం ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. అదోనియాను అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా, విందు ముగియబోయే సమయం నా చప్పుడు వారికి వినబడును. యోవాబు బాకానాదం విని పట్టణములు ఎల్లరి ఏమని అడుగగా, ఆల్రెడీ అదోనియా ఇందులో ఉన్నాడు. 3.5 సంవత్సరాల ప్రపంచాన్ని వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. కానీ ఈ లోపల రాజెవరు? సొలొమోను. హల్లెలూయా. దావీదు కుమారుడైన సొలొమోను, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. అది ఛాయ, నీడ. ఇప్పుడు నిజ రూపంలో ఆయన ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. ప్రపంచాన్ని మొత్తం ఏలబోతున్నాడు ఆయన. దేవుడు నామమున మహిమ గాక. అందుకే ఇక్కడ అదోనియా రాజు కాదు. హల్లెలూయా. ఇప్పుడు పోపు మొత్తం ప్రపంచాన్ని పరిపాలించిన 3.5 సంవత్సరాలే. కానీ మనం ఉండం కాదు ఇక్కడ. మనం నమ్ముతుంది ఏంటి? మన రాజు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచాన్ని ఏలబోతా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరికి మనం జన్మనివ్వబోతున్నాం? సొలొమోనుకి జన్మనివ్వబోతున్నాం. బెత్షెబా గర్భంలో ఎవరున్నారు? ఇప్పుడు సొలొమోను ఉన్నాడు. ఇప్పుడు హల్లెలూయా. మనం క్రీస్తుని కనబోతున్నాం. ఇప్పుడు బెత్షెబా ఎవరికి జన్మనిస్తూ ఉన్నది? క్రీస్తుకి జన్మనిస్తూ ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగుగాక. అందుకే మనకి రెవల్యూషన్ ఉన్నది. మన రాజు ఎవరో తెలుసు. అదోనియా రాజు కాదు. ప్రపంచమంతా అదోనియా రాజు అని నమ్ముతుంది. కానీ మన రాజు సొలొమోను అయి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు స్టోరీలో ఏది చూసినా అది మనల్ని చూపిస్తుంది, ప్రవక్తలను చూపిస్తుంది, క్రీస్తుని చూపిస్తూ ఉన్నది. అవన్నీ పడున్నాయి అక్కడ ఫజిల్స్. ఆ ఫజిల్లో మనం ఎక్కడున్నాము? ఆ పిక్చర్ని, ఆ పజిల్ని, ఆ యొక్క బైబిల్లో ఉన్న ఆ చిత్రపటాలని, ఆ పజిల్ని సమకూర్చినప్పుడు పూర్తి చిత్రం వస్తుంది. ఈ పూర్తి చిత్రం ఎప్పుడు వచ్చింది? 7వ దూత పలుకుతున్న దినాలలో అతడు బోర ఊదబోచుండగా. హల్లెలూయా. ఈ కాలంలో 7 ముద్రల మర్మం తెరబడినప్పుడు ఏవైతే చిత్రాలుగా పడి ఉన్నాయో ఆ చిత్రాలన్నీ సమకూర్చినప్పుడు పూర్తి చిత్రం వస్తూ ఉంది. ఆ చిత్రంలో ఎవరు ఉన్నారంటే మన ఛాయ, మన నీడ. అది ఛాయ, నీడైతే నిజ రూపం నీవై ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఈ కాలపు వర్తమానం మనం ఎక్కడున్నాం, ఏ ప్రవచనం నెరవేర్పు జరుగుతూ ఉన్నది, ఏ యొక్క గడిలో మనం ఉన్నాం, ఇవన్నీ కూడా ఛాయలో నీడలో మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. కానీ యోబాబు రాజకీయం చేయాలనుకున్నాడు, అవ్వలేదు. హల్లెలూయా. అభ్యాతారు, మతశక్తి, దైవ శక్తులు, ఆ యొక్క రాజకీయ శక్తి కలిసిన కానీ దావీదు కుమారుడే సొలొమోను రాజు అయి ఉన్నాడు. అందుకే ఆ యొక్క దావీదు వృద్ధుడైనప్పుడు, హల్లెలూయా, మరి అక్కడ బెత్షెబా మరి అక్కడ సొలొమోనుతో మాట్లాడుతున్నప్పుడు అభిషేకం లేదు అక్కడ, బుద్ధి లేని కన్యక లేదు అక్కడ, బుద్ధి గల కన్యక ఆయనతో ఐక్యమైంది. హల్లెలూయా. ఇప్పుడు బుద్ధి గల కన్యకే
వెళ్ళిపోబోతూ ఉన్నది. అర్ధరాత్రికే వేళ కేక ఆమె కింద పడుతూ ఉన్నది. ఇప్పుడు ఆమె ఏం చేస్తూ ఉన్నది? ఆ యొక్క ట్రిమ్మింగ్ టైం అది. అదే మరి ఆ సిద్ధుల్లో ఉన్న నూనె సిద్ధపరచుకొని ఆమె వెళ్ళిపోబోతూ ఉన్నది. ఆ గడియకు వచ్చేసాం మనం ఇప్పుడు. హల్లెలూయా. అందుకే మన సిద్ధులు శుభ్రం చేసుకునే కాలం. నీ ప్రార్థన జీవితం, నీ వ్యక్తిగతమైన జీవితం, నీ బైబిల్ స్టడీ, నువ్వు వింటున్న వాక్యం, అవన్నీ శుద్ధి చేసుకునే సాయం. అది నీలో సరైనదార అయినప్పుడు, ఛాయలో నీడలో ఏదైతే ఉన్నదో అది నువ్వు చక్కగా చూడగలిగినప్పుడు ఈ ప్రత్యక్షత ఒకరోజు నీకు ఎత్తబడే విశ్వాసం ఇస్తుంది. 7 ముద్రల గ్రంథం అంటే ఇది 30-40 సార్లు చదవడం కాదు, నీకు వాక్యం యొక్క ప్రత్యక్షత రావడం. 100 సార్లు చదివినా నీకు ప్రత్యక్షత రాదు. నువ్వు ఎన్నికలో ఉంటే కనుక, నువ్వు ఏర్పాట్లో ఉంటే కనుక నీకు బైబిల్ తెరవబట్టమే 7 ముద్రలు తెరవబడటం. పూర్తి బైబిల్ తెరవబట్టమే 7 ముద్రలు తెరవబట్టం. అందుకే ఈ గ్రంథం తెరవబడాలి నీకు. 7 ముద్రల గ్రంథం ఏదో కాదు, ఈ బైబిలే. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆ ప్రతి ఛాయలో నీడలో ఎప్పుడైతే తెరవబడతా ఉన్నదో అదే ఎత్తబడే విశ్వాసం నీకు ఇస్తుంది. అందుకే దావీదుకి ప్రత్యక్షత ఉన్నది. జీవం గల దేవుని యొక్క సంఘము, సున్నతి పొందిన సంఘము, సున్నతి గుర్తు, ఆ రక్తపు గుర్తు పొందుకున్న సంఘం, పరిశుద్ధాత్మ పొందుకున్న సంఘం ఎన్నడూ ఓడిపోదు. ఎన్ని యుద్ధాలు వచ్చినా జయిస్తుంది. విజయం మనదే. అందుకే మనమే రాజులమైన యాజకులమై ఉన్నాం. అందుకే ప్రపంచాన్ని పరిపాలించేది మనమై ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. అందరూ కూడా లేచి నిలబడదాం. థ్యాంక్ యూ.